శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ శివాయ విష్ణురూపాయ గురవే నమః. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూప జగదంబాయై నమః. విశ్వేశం మాధవండుండిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. భూమిస్థాపి నయత్ర భూః త్రిదివతోऽప్యుच्चैरथस्थापि యా బద్ధా భువి ముక్తిదాశ్చురమృతం యస్యామృతాయంతవః. యా నిత్యం త్రిజగత్పవిత్రతటినీ తీరే సురైః సేవ్యతే సా కాశీ త్రిపురారిరాజనగరీ పాయాదపాయజ్జగత్. ఆనందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. ఓం నమః పుండరీకాక్ష బాహ్యాంతస్య ఉచదాయినే సహస్రశీర్షా పురుషः సహస్రాక్షः సహస్రపాత్. నమామి తే పదద్వంద్వం సర్వద్వంద్వనివారకం నిర్ద్వంద్వయా ధియా విష్ణో జిష్ణ్వాదిసురపూజితా. మాతర్భవాని తవ పాదరజో భవాని మాతర్భవాని తవ దాసతరో భవాని మాతర్భవాని న భవాని యథా భవేస్మిన్ త్వద్భాగ్భవాన్యనుదినం న పునర్భవాని. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన్నతారిణి తరళతరంగే శంకరమౌళి విహారిణి విమలే మమ మతిరాస్తాం తవ చరణయుగళే. డుండిరాజం గణేశానం సర్వవిఘ్నౌఘనాశనం తం వందే విశ్వనాథస్య ప్రియపుత్రం శివాప్తయే. దేవరాజసేవ్యమాన పావనంఘ్రిపంకజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగిబృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. రత్నభద్రాంగయోద్భూతం పూర్ణభద్రసుతోత్తమం విశ్వేశ్వర ప్రియం యక్షం వందేహం దండనాయకం. శ్రీ సర్వౌఘనాశినీం దేవీం నమామి మణికర్ణికాం. మోక్షదాత్రీం పూతతమాం శ్రేయోరూపాం శివప్రియాం. శారదా శారదాంభోజ వదనా వదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాదం తపోనిధిం. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అజ్ఞానం జ్ఞానవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. శ్రీ 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 భారతీతీర్థమహాస్వామి శ్రీచరణుల శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వాముల వారి యొక్క పాదపద్మములకు సాష్టాంగ ప్రణామములు. కాశీలో ఉన్నటువంటి విశ్వేశ్వరాది త్రయత్రింశత్కోటి దేవతామూర్తుల యొక్క చరణ కమలములకు సప్రశ్రేయపూర్వక ప్రణామములు చేసుకుంటూ ప్రారంభిస్తూ ఉన్నాము ఈ రెండవ రోజు కాశీఖండ ప్రవచనాన్ని. ఎంతో పుణ్యం ఉంటే కానీ కాశీకి వెళ్ళలేము. జన్మజన్మల పుణ్యం ఉంటే, విశ్వనాథుడి యొక్క అనుగ్రహం ఉంటే, బ్రాహ్మణ ఆశీర్వచనం ఉంటే మాత్రమే కాశీ యొక్క ప్రాప్తి కలుగుతుంది. కాశీలో మనం వెళ్ళగలుగుతాం, కాశీ విశ్వనాథుడిని దర్శించగలుగుతాం, ఉత్తరవాహిని గంగలో స్నానమాడగలుగుతాం. ఇవన్నీ కూడా పుణ్యం ఉండాలి. జన్మజన్మల పుణ్యం ఉంటేనే కాశీ ప్రాప్తి కలుగుతుంది. అలాగే జన్మజన్మల పుణ్యం ఉంటేనే కాశీని గురించి, కాశీ ప్రభావాన్ని గురించి వినాలనేటువంటి పుణ్యం కూడా కలుగుతుంది. పుణ్యం అటువంటి పుణ్యం ఉంటేనే కాశీ ప్రవచనం చేయాలి అనేటువంటి యొక్క ఆ భావం కూడా వస్తుంది. అటువంటి కాశీ ఖండ ప్రవచన శ్రవణ కుతూహలంతో విచ్చేసినటువంటి బహుజన్మ
కృత పుణ్య విశేషముతో ప్రభావితులైనటువంటి శ్రోతలందరికీ కూడా సప్రశ్రయ ప్రణామములు సమర్పించుకుంటూ రెండవ రోజు కాశీఖండ ప్రవచనాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున కాశీ యొక్క విశిష్టతని గురించి చెప్పుకున్నాం. కాశీ అంటే ఏమిటో అసలు చెప్పుకున్నాం. కాశీ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము అని కూడా చెప్పుకున్నాం. అది దైనందిన ప్రళయంలో కానీ ప్రళయకాలంలో కానీ కూడా కాశీ అనేటువంటిది నశించదు, విశ్వనాథలింగము నశించదు. మహాప్రళయంలో కూడా నశించకుండా కాశీ విశ్వనాథుడు ఈ రెండు తప్పనిసరి ఎప్పుడు కూడా ఉంటూ ఉంటారు. అన్నపూర్ణ అనేటువంటి విషయాలన్నీ నిన్న సప్రమాణంగా చెప్పుకున్నాం. అంతేకాక కాశీలో మరణం వల్ల ముక్తి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పుకున్నాం. కాశీ యొక్క విశిష్టతను గురించి కూడా చాలా వివరంగా నిన్న మొట్టమొదటి రోజున ఉపోద్ఘాత రూపంలో వివరించుకున్నాం. అలాగే మొట్టమొదటి శ్లోకంలోనే కాశీ యొక్క విశిష్టతను గురించి అనేక విధాలుగా మనం వ్యాఖ్యానం చేసుకున్నాం. ఆ తర్వాత ఈనాడు వింధ్య పర్వతం ఆమె గర్వంతో పెరిగిపోవటాన్ని గురించినటువంటి కథని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. సూతుల వారు మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా చెబుతూ ఉన్నారు ఈ విషయాన్ని. ఒకనాడు నారదుల వారు తీర్థయాత్రలు చేస్తూ చిన్నగా నర్మదా నదీ చేత సమీపంలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి సర్వపాపములను పోగొట్టేటువంటి దివ్యక్షేత్రమైన జ్యోతిర్లింగ స్వరూపమైనటువంటి ఓంకారేశ్వరుణ్ణి దర్శించి వింధ్య పర్వతం దగ్గరికి వచ్చారు. ఆ వింధ్య పర్వతం ఎలా ఉందో చాలా గొప్పగా వర్ణించారు. మనం సంక్షిప్తంగా అందులో ఉన్నటువంటి విషయాలు చెప్పుకుందాం. వింధ్య పర్వతం అంటే సామాన్యమైన పర్వతం కాదండి. వింధ్య పర్వతం మేరు పర్వతంతో పోటీపడి స్పర్ధతో ఆకాశం వరకు పెరిగి ఒక రకంగా సూర్యుని యొక్క గమనాన్ని, గ్రహ నక్షత్రాదుల యొక్క గమనాన్ని అడ్డుకున్నటువంటి పర్వతం సామాన్యమైన పర్వతం కాదు. జగన్మాత అయినటువంటి అమ్మవారు రాక్షస సంహారం అప్పుడు వింధ్యాచలంలో నివసించింది. వింధ్యాచల నివాసిని. అందువల్ల వింధ్య పర్వతం చాలా గొప్ప పర్వతం. ఉత్తరాది వైపు మనం చెప్పుకునేటప్పుడు వింధ్యస్య ఉత్తర ఆర్యావర్తైక దేశీ అని చెప్పుకుంటూ ఉంటాం. మన యొక్క సంకల్పంలో కూడా ఆ రకంగా చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి ఆ వింధ్య పర్వతం యొక్క గొప్పతనం వర్ణిస్తూ ఉన్నారు. అది ఇక్కడ మామిడి చెట్లతో, రసాల వృక్షాలతో రసాలయంగా ఉందిట, షడ్రసములతో నిండి ఉన్నది అన్నారు. అశోక పుష్పములతో, అశోక పుష్పాలు ఉంటాయి, అశోక వృక్షాలు. అశోకం అంటే శోకము లేనిది. అశోక వృక్షాలతో మనకు అశోకమును కలిగిస్తూ ఉందిట, శోకము లేని స్థితిని కలిగిస్తూ దివ్యంగా ఉందిట. అట్లా చక్కని అర్థాలతో వ్యాసుని యొక్క రచన ఇక్కడ సాగుతుంది. తమాల వృక్షములతో అది ప్రకాశిస్తూ ఉంది. అలాగే తాళ వృక్షాలతో ఉంది, మద్ది వృక్షాలతో ప్రకాశిస్తూ ఉంది, పోగ వృక్షాలు, అలాగే ఆకాశాన్ని తాగుతూ ఉన్నటువంటి పోగ వృక్షాలతో, అలాగే మారేడు శ్రీఫలం దాని యొక్క పండ్లు కూడా మారేడు పండ్లతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి మారేడు చెట్లన్నీ కూడా పర్వతం పైన ప్రకాశిస్తూ ఉన్నాయి. అగరు వృక్షాలను ఉంటాయి. అవి కూడా అనేకమైన సుగంధములను విరజిల్లుతూ ఉన్నటువంటి అగరు వృక్షాలు ఉన్నాయి. అలాగే కపిత్త వృక్షాలు ఉన్నాయి, వెలగ పండ్లు యొక్క చెట్లన్నీ కూడా ఉన్నాయి. అలాగే గజనిమ్మ పండుల యొక్క వృక్షములు ఉన్నాయి. ఆ వనలక్ష్మికి వక్షస్థలంలాగా ప్రకాశిస్తూ అవన్నీ కూడా ఉన్నాయి. అలాగే అరటి పండ్లు ఉన్నాయి, రంభాఫలాలు ఉన్నాయి, చక్కగా అమృతంలాగా తీయటి పండ్లతో కూడినటువంటివి అవి ప్రకాశిస్తూ ఉన్నాయి. మంచి రంగు కలిగినటువంటి నారంగ వృక్షాలు ఉన్నాయి, అవన్నీ కూడా అది రంగమండప కాంతితో ప్రకాశిస్తూ ఉన్నాయి. అలాగే జంబీర వృక్షాలు ఉన్నాయి, వానీర వృక్షాలు ఉన్నాయి. అవన్నీ కూడా చెట్లన్నీ కూడా పై శాఖలన్నీ కూడా గాలికి కదులుతూ ఉన్నాయట. అవన్నీ కూడా ఎలా ఉందయా అంటే అక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరికీ స్వాగతం చెబుతున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. రకరకాల లవలి, జవలి మొదలైనటువంటి తీగలన్నీతో ప్రకాశిస్తూ ఉన్నది. అక్కడ చల్లని ఆ వృక్షములపై నుంచి, ఆ లతలపై నుంచి, ఆ మధుర గంధ సముపేతములైనటువంటి ఆ పుష్ప లతలపై నుంచి, పుష్పములపై నుంచి మలయమారుతం, మందమారుతం మందమందంగా వీచుతూ ఉన్నది. ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నది. కర్పూరపు అరటి చెట్లు ఉన్నాయి అక్కడ. చక్కగా ఆ ఆకులు కదిలి అవన్నీ కూడా చక్కటి గాలిని ఇస్తూ ఉన్నాయి. మన యొక్క శ్రమను కూడా
పోగొట్టి మీరందరూ రండి ఇక్కడికి, మీ యొక్క శ్రమ తీరుతుందని పిలుస్తున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. అవి పున్నాగములైన పల్లవములతో ప్రకాశిస్తున్నటువంటి పున్నాగ వృక్షాలు ఉన్నాయి. ఇక్కడ మల్లికా, గాలికి కదులుతూ ఉన్నటువంటి మల్లికా లతలు ఉన్నాయి. అలాగేనే పగిలినైటండి, అలాంటి పండ్లన్నీ పగిలినైట, దాడిమి అంటే దానిమ్మ ఫలాలతో కూడినటువంటి దానిమ్మ చెట్లు ఉన్నాయి. మాధవీలతలు ఉన్నాయి అక్కడ. అవన్నీ కూడా మాధవీలతలు అవన్నీ కూడా ఇతర వృక్షాలని ఆలింగనం చేసుకుంటూ ఉన్నాయి. మేడి చెట్లు ఉన్నాయి అక్కడ. అందరినీ కూడా భ్రాంతి చెందించేటట్లుగా ఉన్నాయి. చక్కటి పనస వృక్షాలు ఉన్నాయి, మోదుగ వృక్షాలు ఉన్నాయి, ఇలా అనేకమైనటువంటి కదంబ వృక్షాలు ఉన్నాయి, నీప వృక్షాలు ఉన్నాయి. అంతా కూడానే చాలా మనోహరంగా వాతావరణం ఉన్నది. నమేరుభిశ్చ మేరుశ్చ శిఖరైరివరాజితం, రుద్రాక్ష చెట్లు ఉన్నాయి. మేరుపర్వత శిఖరంలాగా అవి ఎత్తుగా ఉండి ప్రకాశిస్తూ ఉన్నాయి. అలాగే ప్రియాల చెట్లని అవి ఉన్నాయి. అది ఎంతో చక్కగా మనోహరంగా ఉండి హృదయమును ఆహ్లాదపరుస్తూ ఉన్నాయి. వటవృక్షాలు ఉన్నాయి, అవి చక్కగా నీడనిస్తూ ఉన్నాయి. అక్కడ గిరిమల్లెలు ఉన్నాయి, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చక్కగా కూడా. కరమర్దక పుష్పాలు ఉన్నాయి, అలాగే గన్నేరు పూలు ఉన్నాయి, కరంబ పుష్పాలు ఉన్నాయి. రకరకాల పుష్పాలతో ఆ వింధ్యపర్వతం అంతా కూడా ప్రకాశిస్తూ ఉన్నది. క్వచిత్ చలదళైరుచ్చై క్వచిత్ కాంచన కేతక ఇది కేతకీ పుష్పాలు ఉన్నాయి అక్కడ. రకరకాలుగా శోభాయమానంగా ఉంది. రేగు చెట్లు ఉన్నాయి. ఇట్లా ఎన్ని చెట్లు చెప్పడానికి ఇలా ఇంగుదీ చెట్లు ఉన్నాయి, మధుక పుష్పములు ఉన్నాయి. ఈ రకంగా అనేక విధములైనటువంటి అర్జున పుష్పములు ఉన్నాయి, అంజన పుష్పాలు ఉన్నాయి, నారికేళాలు ఉన్నాయి, ఖర్జూరాలు ఉన్నాయి. ఇట్లా రకరకాలు మందార పుష్పాలు ఉన్నాయి అక్కడ. ఎర్రనితో ఉన్నటువంటి కరహాటక పుష్పాలు ఉన్నాయి, రకరకాల బకుళ పుష్పాలు ఉన్నాయి. ఇలాంటి రకరకాల తర్వాత లక్షణ వృక్షాలు అక్కడ దువ్వి చెట్లు ఉన్నాయి. ఏలాలతలు, లవంగలతలు, మరీచి అంటే లతలు, ఇవన్నీ కూడా రకరకాల లతలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. నేరేడు చెట్లు మొదలైనటువంటివన్నీ కూడా ఉన్నాయి. చెప్పడానికి వీల్లేదండి ఈ చెట్లు ఆ చెట్లు అని కాదు, అన్ని రకాల చెట్లు ఉన్నాయి, అన్ని రకాల లతలు ఉన్నాయి. ద్రాక్ష తీగలు ఉన్నాయి, తమలపాకుల యొక్క తీగలు ఉన్నాయి, అవన్నీ తోటలు ఉన్నాయి. చెప్పడానికి వీళ్ళ మల్లికా పుష్పముల యొక్క, జాజి పూల యొక్క రకరకాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ అన్నీ కూడానే భ్రమరములన్నీ కూడా అండి ఆ చెట్లని చుట్టూ తిరుగుతూ ఉంటే ఎలా ఉందయ్యా అంటే, అక్కడికి గోపికలతో కూడినటువంటి శ్రీకృష్ణుడు వచ్చాడా అన్నట్లుగా వింధ్యపర్వతం ప్రకాశిస్తూ ఉందిట. ఆ భ్రమరములు నల్లగా శ్రీకృష్ణుని యొక్క రంగులో ఉంటూ ఉంటాయి. ఆ మిగిలినటువంటి లతలు ఇవన్నీ కూడానే వాటిని స్త్రీలతో పోల్చాడు, గోపికలతో. ఆ రకంగా అది చాలా హృదయంగమంగా ఉంది. రకరకాల మృగాలు ఉన్నాయి, నానా పక్షులతో వినోదాన్ని కలిగిస్తూ ఉంది. రకరకాల సరిత్తులు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సరస్సులు ఉన్నాయి, పిల్లకాలువలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రకరకాల ఇవన్నీ కూడా ఆ నది అంతటా ఉన్నది. అనేక మంది రాక్షసులు కూడా, రాక్షసులందరూ అక్కడ నివసిస్తూ ఉన్నారు. దేవతలు కూడా అక్కడ చాలామంది నివసిస్తూ ఉన్నారు. ఏమిటి ఈ భోగాలు అని చెప్పి, తుచ్చములైనటువంటిది ఈ స్వర్గభూమి అని చెప్పి దాన్ని విడిచి దేవతలు కూడా వచ్చి వింధ్యపర్వతం పైన నివసిస్తూ ఉన్నారు. అక్కడ పత్రములు, పుష్పములు, చెట్లవి రాలుతూ ఉంటే వచ్చేవాళ్లకు అర్ఘ్యమిస్తున్నాయా అన్నట్లుగా ప్రకాశిస్తూ ఉన్నాయి. అక్కడ నెమళ్ళు స్వనంతో గానం చేసేది, షడ్జమ స్వనంతో గానం చేస్తూ ఉంటాయి. కోకిలలు పంచమ స్వనంతో గానం చేస్తూ ఉంటే వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం పలుకుతున్నయా అన్నట్లుగా వనం ఉన్నది. ఇలా వింధ్యపర్వతం రకరకాల లతలతో, రకరకాల వృక్షాలతో, రకరకాల పుష్ప వృక్షాలతో, ఫల వృక్షాలతో మహా దేవతా నివాసమై విరాజిల్లుతూ ఉన్నది వింధ్యపర్వతం. వింధ్యపర్వతం చాలా గొప్ప పర్వతం, కుల పర్వతాలలో ఒకటి. అక్కడికి నారదుల వారు తీర్థయాత్రలు చేస్తూ ఓంకారేశ్వరుని దర్శించినటువంటి వారై ఆకాశంలో వస్తూ ఉన్నారండి. ఎలా ఉన్నాడు? 100 సూర్యుల యొక్క కాంతితో ప్రకాశిస్తూ ఆయన మహా ఆకాశాన్నంతా కూడానే వెలుగుతో నింపుతూ నారద మహర్షి దూరము నుండే అలా వింధ్యపర్వతం దగ్గరికి వచ్చేశారు. ఈ వింధ్యపర్వతం కూడా దూరము నుండే ఆయన్ని చూచింది. వెంటనే ఎదురు వెళ్ళింది. బ్రహ్మసూను వపుస్తేజో దూరీకృత తరీతమాహ
తమాగచ్చంతమాలోక్య మానసం తమోహజ్జహౌ. ఆ బ్రహ్మకుమారుడైనటువంటి ఆ నారదుడి యొక్క శరీరం యొక్క కాంతితో ఉన్నదే ఆ పర్వతాలలో గుహల్లో ఉన్నటువంటి అంధకారం అంతా పోతున్నదండి. ఆయన వచ్చేటప్పటికీ ఆ శరీర కాంతికి గుహల ఎందున్న అంధకారం అంతా కూడా పటాపంచలవుతున్నది. అంత గొప్ప తేజస్సుతో ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ వస్తున్నటువంటి నారద మహర్షిని చూచింది. బ్రహ్మతేజ సముద్భూత సాధ్వస సాధు సత్క్రియ. ఆ బ్రహ్మతేజస్సుతో ఉట్టిపడుతూ ఉన్నాడు. ఆయన చూచేటప్పటికీ భయపడిపోయింది. ఎంతో వినయాన్ని వహించినటువంటిది అయిపోయింది. చాలా కఠినమైనది. పర్వతం అంటే రాయి కదా, కఠినమైనప్పటికీ కూడా కఠినత్వాన్ని వదిలేసేసి మృదువైనటువంటి రూపాన్ని ధరించినటువంటిదై ఎదురు వచ్చింది. దృష్ట్వా మృదులతాం తస్య ద్వైరూప్యేపి స నారదః ముముదే సుతరాం సంతః ప్రశ్రయగ్రాక్ష్యమానసాః. అంత కఠిన హృదయం కలిగినటువంటి ఆ పర్వతం కూడా మృదుత్వాన్ని ఎప్పుడైతే ధరించినటువంటిదై మానవ రూపంలో వచ్చింది, పర్వతం అలాగే అక్కడ ప్రకాశిస్తూ ఉన్నది మామూలుగా యథాతథంగా. అటువంటి వినయంతో వచ్చేటప్పటికి చాలా సంతోషించాడు నారదుడు. ఎవరైనా సరే ఇంటికి వచ్చినటువంటి అతిథి వాడు ఎంతటి అల్పుడైనా గొప్పవాడైనా వాడిని గౌరవించాలి. నిజంగా గురువు అంటే ఎవడంటే, గౌరవనీయుడంటే ఎవరైతే ఇంటికి వచ్చిన అతిథిని గౌరవిస్తాడో అతడే గురువు అనిపించుకుంటాడు. కానీ శరీరం యొక్క బలము ఎక్కువ ఆకారం ఉన్నంత మాత్రం చేత అతడు గురువు అని చెప్పిన అనిపించుకోడు. ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించడం అనేది భారతీయ సాంప్రదాయము, సంస్కృతి. ఎంత గొప్పవాళ్ళైనప్పటికీ మరి ఆ వింధ్యపర్వతం తన శిరస్సును వంచినటువంటిదైపోయింది. భూమికి తాకించి, ఆయన పాదపద్మములకు తాకించి నారదుడికి సాష్టాంగ నమస్కారం చేసింది. ఆ నారద మహర్షి అలాంటి తన యొక్క దివ్యమైనటువంటి ఆ చేతులతో ఆ వింధ్యపర్వతాన్ని చిన్నగా మానవ రూపం ధరించి ఉన్నాడుగా, ఆయన కాస్త లేవదీసి తన యొక్క చేతులతో చక్కగానే ఆశీర్వదించాడు. తదు ఉద్దిష్ట ఆసనం భేజే. ఆ వింధ్యపర్వతం అతనికి కూర్చోవడానికి తగిన ఆసనం ఇచ్చింది. ఆ పర్వతము యొక్క మనస్సు కంటే కూడా ఉన్నతమైనటువంటి ఆసనం ఇచ్చింది. నిర్మలమైనటువంటి మనస్సుతో నారదుణ్ణి ఆరాధిస్తూ ఉన్నది వింధ్యపర్వతం. అష్టాంగ అర్ఘ్యములతో ఆయన్ని పూజించింది. అష్టాంగార్ఘ్యములు అంటే ఏంటి? మన ఇళ్లలో పూజల్లోనూ ఆబ్దికాలలో వస్తూ ఉంటాయి. అష్టాంగ అర్ఘ్యై సమర్చనం సంపూర్ణమస్తు అని చెప్పి ఆబ్దికాలలో వస్తూ ఉంటుంది. పెరుగు, మధు అంటే తేనె, తర్వాత ఆజ్యం గోఘృతం అన్నమాట, నీరు, ఆర్ద్రాక్షతలు నీళ్ళలో తడిపినటువంటి అక్షతలు, దూర్వ అంటే గడ్డి, తిలలు, కుశలు అంటే దర్భం, అవి చాలా పవిత్రమైనటువంటి. తర్వాతనే పుష్పాలు, వీటిని అష్టాంగ అర్ఘ్యము అంటారండి. వీటన్నిటితో కలిపి ఇచ్చేదాన్ని అర్ఘ్యం అంటాం. అర్ఘ్యం అంటే చేతులలో ఇచ్చేదన్నమాట అర్ఘ్యం. పాద్యం అంటే పాదములు కడగటం, పాదముల యందు సమర్పించేదాన్ని పాద్యం అంటాం. అర్ఘ్యపాద్యములు అని చెప్పి అంటూ ఉంటాం. పెరుగు, తేనె, ఆజ్యము, నీరు, ఆ తర్వాత ఆర్ద్రాక్షతలు, తిలలు, దర్భలు, పుష్పములు, ఇవి మొత్తం 8. ఈ 8టితో మనం అర్ఘ్యం ఇవ్వాలి. సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు కూడా ఇదే రకంగా ఇవ్వాలి. మామూలుగా ఏదో మనం ఊరికే నీళ్లు మాత్రమే ఇస్తూ ఉన్నాం, కానీ ఆ రకంగా అర్ఘ్యం అంటే ఆ రకంగా ఇవ్వాలి. గృహీతార్ఘ్యం కిల శ్రాంతం. ఆయన ఎక్కడి నుంచో వస్తున్నాడు. త్రిలోక సంచారి అయిన నారదుడు తీర్థయాత్రలు చేసుకుంటూ అలసిపోయి ఉన్నాడు. ఆ మహానుభావుణ్ణి పాద సంవాహనాదుల చేతను గౌరవింపజేసింది. ఆయన పాదాలు ఒత్తింది వింధ్యపర్వతం. కాసేపటికి అయిన తర్వాత ఆయన శ్రమ అంతా కూడా తొలగింది. హాయిగా సుఖంగా ఉన్నాడని చెప్పి అనుకున్నటువంటి తర్వాత పలుకుతూ ఉంది. వెంటనే వచ్చిన వాడిని వచ్చినట్లుగా మాట్లాడకూడదు. ఇష్టం ఆ మాటలు ఈ మాటలు మాట్లాడకూడదు. ముందు అర్ఘ్యం ఇచ్చి, పాద్యం ఇచ్చి, చక్కగా గౌరవించి సేద తీరిన తర్వాత వింధ్యుడు అంటున్నాడు నారద మహర్షితో, అద్య సద్య పరిహృతం త్వదంగ్రిద్ రజసా రజ. ఇవాళ మీరు మా గృహానికి రావడం వల్ల మీ పాదపద్మముల యొక్క ధూళి చేత నేను చాలా పవిత్రమైనాను. నాలో ఉన్నటువంటి రజోగుణమంతా కూడా పోయింది. తదంగ సంగిమహ సహసాప్యంతరంతమః. నీ శరీర తేజస్సు చేత
శరీరము యొక్క లోపల ఉన్నటువంటి అంధకారం కూడా నాకు నశించింది. సఫలద్భి అహం చాద్య సుదివాద్య చ మే మునే. ఇవాళ నిజంగా చాలా మంచి రోజు. నా జన్మ మీ మూలకంగా నేను సఫలమైన జీవితం కలిగిన వాడినైనాను, ధన్యుణ్ణైనాను. ఎంతో పూర్వకాలంలో చేసుకున్న పుణ్య విశేషములు, జన్మజన్మల పుణ్య విశేషం చేత మీరు నా దగ్గరికి రాగలిగారు. నన్ను, మిమ్మల్ని నేను ఆతిథ్యం ఇచ్చేటువంటి ఒక మంచి అవకాశం నాకు కల్పించారు మీరు. ఇదంతో చాలా జన్మజన్మల పుణ్య విశేషం చేత నాకు ఈ అదృష్టం లభించింది. ధరాధరత్వం కులిషో మాన్యం మే అద్య భవిష్యతి. పర్వతమునకు ధరాధరము అని పేరు. భూమిని, ధర అంటే భూమి, భూమిని ధరిస్తూ ఉంటాయి పర్వతాలన్నీ కూడాట. ఈ భూమి ఎగిరిపోకుండా భూమిని ధరిస్తూ ఉంటాయి పర్వతాలు, బ్యాలెన్స్డ్గా ఉంటూ ఉంటాయి. అందువల్ల పర్వతములకు ధరాధరము అని పేరు. మీరు వచ్చి నన్ను ఇంత గౌరవంగా నా గృహానికి వచ్చి నన్ను తరింపజేశారంటే ఈ పర్వతాలన్నీ కూడా ధరాధరములు. ఈ ధరాధరత్వం అనేది నా విషయంలో సార్థకమైంది. నేను ఈ భూమిని ధరించే వాళ్ళలో నేను అందరికంటే సమర్థుణ్ణి కాబట్టే మీ వంటి మహర్షులు, దేవర్షులు మా యొక్క గృహానికి వచ్చి నన్ను తరింపజేశారు. ఈ ధరాధరత్వం అనేది నా విషయంలో నేటికి సఫలమైంది అని చెప్పి కొద్దిగానే గర్వంతో పలికింది. ధరాధరత్వం అనే పేరు ఇన్ని పర్వతాలుంటే తనకే సార్థకమైంది, దానికి మీ రాకయే కారణము అని చెప్పి కొద్దిగా గర్వంతో పలికింది. ఇతి శ్రుత్వా తదా కించిత్ ఉచ్ఛ్వస్య స్థితవాన్ ముని. ఈ మాటలు విని నారదుడే గ్రహించాడు వెంటనే మహానుభావుడు. దీనికి ఇంత గర్వం ఉన్నది మనస్సులో అని చెప్పి అనుకొని ఒక నిట్టూర్పు పుచ్చాట. ఎన్ని గొప్ప పర్వతాలు లేవు, దీనికి ఇంత గర్వమా అని చెప్పి. గర్వం అనేది మనకి రాదు ఎవరికి కూడా. ఆ గర్వం అనేది ఎప్పుడు పతనానికే కారణం అవుతుంది. దానికి ఈ వింధ్యపర్వతం యొక్క కథయే దానికి మనకు నిదర్శనంగా మనం తీసుకోవాలన్నమాట. ఎంత గొప్పవాళ్ళైనా వింధ్యపర్వతం అంత గొప్పది కావచ్చు, అమ్మవారి యొక్క నివాసం కావచ్చు, కానీ గర్వం అనేటువంటిది ఎప్పుడు కూడా పనికిరాదన్నమాట. ఆ గర్వాన్ని గ్రహించాడనమాట ఆయన. విని దీనికి ఎంత గర్వమా అని చెప్పి ఒక నిట్టూర్పు పుచ్చాడు. పునర్వూచే కులివరహ. మళ్ళీ అంటున్నాడు ఎవరు? ఈ పర్వత శ్రేష్ఠుడైనటువంటి వింధ్యుడు ఎంతో సంభ్రమంతో అంటున్నాడు. ఉచ్ఛ్వాస కారణం బ్రహ్మన్ బ్రూహి సర్వార్థకో విదా. నువ్వు అన్ని విషయములు తెలిసినటువంటి మహానుభావుడు అయ్యా నారద, నా మాటలు విని నిట్టూర్పు పుచ్చావు, కారణమేమిటి అని అడిగింది. అదృష్టం తవనో దృష్టం యదిష్టం విష్టపత్రయే. మూడు లోకాలలో నీవు చూడనటువంటిది లేదు, అన్నీ కూడా నువ్వు చూచావు. నీకు తెలియనటువంటిది ఏమీ లేదు. నా యందు గనక దయగనక ఉన్నట్లయితే మీరు ఎందుకు నిట్టూర్చారో కారణం నాకు వివరించాలి అని చెప్పి ఎంతో వినయపూర్వకంగా నారదుణ్ణి ప్రార్థించింది. త్వదాగమన జానంద సందోహై మేదురారవ అనం నవక్తుం అసకృత్తథాప్యేకం వదామ్యహం. మీ యొక్క ఆనందం చూడడం చేతను, ముఖం కమలమును దర్శించడం చేతను, మీ పాదపద్మములను సేవించడం చేతను నా జన్మ ధన్యమైంది, ఎంతో ఆనందంలో మునిగి ఉన్నాను. అయినప్పటికీ ఒక్క విషయం మీతో విన్నవించాలనుకుంటున్నాను స్వామి. ధరాధరణ సామర్థ్యం మేర్వాదౌ పూర్వపురుషై వర్ణ్యతే సముదాయాత్తు తదహమేకో దధేధరం. మేర్వాది పర్వతములు, మేరువు మొదలైన పర్వతములన్నీ కూడా ఈ భూమిని ధరిస్తున్నవి అని లోకంలో పూర్వులందరూ చెబుతూ ఉన్నారు. అన్నీ కలిసి భరిస్తున్నాయి, ఒక్క మేరు పర్వతం కాదు. మేర్వాది పర్వతములన్నీ కూడా సమూహంగా ఈ భూమిని ధరిస్తూ ఉన్నవని పెద్దలు చెబుతూ ఉన్నారు. ఒక్క మేరు పర్వతం కాదు, అందరితో కలిసి మేరు పర్వతం కూడా ఈ భూమిని ధరిస్తూ ఉన్నది. నేను ఒక్కనే, ఎవ్వరి సహాయం లేకుండా ఈ ధరాధరమును, ఈ భూమిని నేను ధరించగలను అని చెప్పి ఇంకా గర్వంగా పలికింది. మేర్వాదుల కంటే కూడా నేను పర్వతాలలో అగ్రగణ్యుణ్ణి అని పలికిందనమాట. గౌరీ అసలు ఏం పర్వతాలు, మేరు ఉందంటే ఇతర పర్వతాలతో కలిసి అది భూమిని ధరిస్తున్నది, దాని గొప్పతనం అంతవరకే తీసిపారేసింది. పోనీ హిమాలయ పర్వతం అంటామా, ఏమిటి దాని గొప్ప, ఏదో పార్వతీదేవికి తండ్రి కాబట్టి ఆయన ఏదో పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారు. అంతేగాక పరమేశ్వరుడికి అల్లుడు కాబట్టి అల్లుడిని బట్టి కూతుర్ని బట్టి వచ్చిన గౌరవం తప్ప హిమవంతుడు, అందువల్ల ఆయనకు ఏదో పర్వతరాజు అని చేశారు. కానీ ఆయన మాత్రం ఏం గొప్ప, పశుపతి సంబంధం వల్ల ఆయనకు గురుత్వం వచ్చింది, మాన్యుడైనాడు అందరిలోనూ అన్నాడు.
నమేరు మేరు పర్వతం ఉన్నదే, అది బంగారు శిఖరాలతో కూడి ఉంటుంది కాబట్టి, రత్నసానువులతో నిండి ఉంటుంది కాబట్టి, దేవతలందరూ అక్కడ ఉంటూ ఉంటారు కాబట్టి అది గౌరవానికి పాత్రురాలైంది. కానీ మేరు పర్వతం మాత్రం నా ముందు ఎందుకు పనికొస్తుంది, నేను ఒక్కడనే ఈ భూమిని ధరించగలను అన్నాడు. పరం శతం నకిం శైలా, ఇంకా వందలాది పర్వతాలు ఉన్నాయి, వాటికేమీ బ్రహ్మాండంలో పెద్ద ప్రఖ్యాతి లేవు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలోనే అవి పేరు ప్రఖ్యాతులు గడించుకుంటూ ఉన్నాయి. మందేహ దేహ సందేహాత్, ఉదయాచలం ఉంది. ఆ మందేహ రాక్షసులు వల్ల ఎప్పుడవుతుందో ఏమిటో తెలియదు, దానికి ఆ ప్రాణమే సంకటంగా ఉంటుంది. అందువల్ల ఉదయాచలం మాత్రం ఏం గొప్ప. నిషధా పర్వతం ఉన్నది, అక్కడ అసలు ఔషధులే లేవు, అది మాత్రం ఏం గొప్ప. పోతే అచలం ఉన్నది, అసలు దానికి కాంతే లేదు, అక్కడంతా కూడా చీకటి ఉంటుంది, అందువల్ల అది మాత్రం ఏం గొప్ప. నీలాచలం ఉందనుకో, అది నీలంగా నల్లగా ఉంటుంది, అది ఓ పెద్ద గొప్పదే. మందర పర్వతం ఉన్నది, దానికి మాత్రం ఏమి గొప్ప గనక అది మందలోచన, అది మందమైన ప్రకాశం గలది మందర పర్వతం. మందర పర్వతం చాలా గొప్పది. విశ్వనాథుడు 80,000 సంవత్సరాలు మందర పర్వతం మీద ఉన్నాడు కాశీని విడిచి వెళ్ళి. ముందు మనకు ఆ కథ వస్తుంది. ఆ మందరాచలం మాత్రం ఏం గొప్ప. పోతే మలయ పర్వతం ఉన్నది కదండి, అవన్నీ చందన వృక్షాలు ఉంటాయి. అక్కడ ఏముంటుంది, పాములు సర్పములకు నిలయం. అందువల్ల సర్పములకు నిలయమైనటువంటి మలయాచలం మాత్రం ఏం గొప్ప. రైవత పర్వతం అని పేరుకు మాత్రం రైవత పర్వతం. రై అంటే ధనం, అక్కడ ధనమే లేదు, ఏమిది దాని పేరే సార్థకం లేనటువంటి పర్వతం అది. పోనీ హేమకూట పర్వతము, త్రికూట పర్వతం, ఈ మొదలైన పర్వతాలు ఉన్నాయి. ఆ పేరులోనే కోట అన్నది. కోట అంటే ఏంటి, కుటిలమైనటువంటివి అని, అవి సరి అయినటువంటివి కాదు. ఆ పేరులోనే కోట అని ఉన్నది. ఆ పర్వతాలన్నీ కూడా పనికి మాలినటువంటివి, కోట నీతితో కూడినటువంటివి. పోతే కిష్కింధ, క్రౌంచ పర్వతము, సఖ్యాద్రి, ఇవి అసలు భూమిని ఏ భూభారాన్ని మోహించే శక్తి వాటికి లేనేలేదు అని చెప్పి చాలా గర్వంతో పలికిందండి నారద మహర్షితో వింధ్య పర్వతం. విన్నాడు వింధ్యుని యొక్క మాటలన్నీ కూడా నారదుడు. హృదయంలో అనుకున్నాడు, అకర్వ గర్వ సంసర్గో న మహత్వాయ కల్పతే. ఎప్పుడు కూడానే ఇంత అపారమైనటువంటి అనంతమైన ఈ గర్వం ఉన్నదే, ఇది గొప్పతనానికి ఎప్పుడు కూడా ఇది కారణభూతం కాదు. ఉన్న గొప్పతనం కూడా నశించిపోతుంది. గర్వం ఎప్పుడైతే ఉంటుందో, ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా గర్వంతో కూడినటువంటి వాడు పతనం కాక తప్పదు అని తన మనస్సులో అనుకున్నాడు. ఇది మనకు వ్యాసుడు మనకిచ్చే సందేశం, నారదుడు ఇచ్చే సందేశం అన్నమాట. మనం ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా నా అంతవాళ్ళు లేడు అనేటువంటి గర్వం ఎప్పుడూ పనికిరాదు. ఆ గర్వం అనేది పతనానికే కారణం అవుతుంది అని ఇక్కడ మనకు సందేశం ఇస్తున్నారు. శ్రీశైల ముఖ్యా కిం శైలా నేహ సంతి అమలశ్రియ. శ్రీశైలాది పర్వతములు ఉన్నాయి కదా, శిఖరమాత్ర దర్శనం చేతనే ముక్తినిచ్చేటువంటి శ్రీశైలాది పర్వతములు నిర్మలమైనటువంటి శోభతో ప్రకాశించినటువంటివి ఉన్నాయి కదా. ఏషాం శిఖరమాత్రాది దర్శనం ముక్తయే సతాం. స్వధర్మ పరులైనటువంటి వాళ్ళు ఆ శ్రీశైల పర్వత శిఖరమును చూడడం చేతనే ముక్తులవుతూ ఉన్నారు కదా. అటువంటి పర్వతాలు, శ్రీశైలాది పర్వతాలు ఉండగా ఈ వింధ్య పర్వతం ఇంత అహంకారంతో నాకంటే గొప్పవారు లేదని మాట్లాడుతున్నదే. అద్యస్య బలమాలోక్యమితి ధ్యాత్వా అబ్రవీత్ ముని. ఇవాళ ఏమిటో చూద్దాంలే, దీని బలం ఏంటో చూద్దాం, ఈ అహంకారం ఏంటో ఈ బలం ఏంటో కాస్త చూడవలసి ఉన్నది, పరీక్షించాల్సి ఉందిలే అని చెప్పి అనుకున్నట్టు ఆయన అనుకోని ధ్యాత్వా అబ్రవీత్ ముని అంటున్నాడు నారదుల వారు మనస్సులో అనుకొని. సత్యముక్తం హి భవత గిరిసారం వివృణ్వత. పర్వతములు ఏ పర్వతములు ఎలాంటివో వాటన్నిటినీ గురించి నువ్వు చక్కగా వివరించావు, చాలా బాగా చెప్పావు. నువ్వు చెప్పిన మాట నిజమే. పరం శైలేషు శైలేంద్రో మేరు త్వాం అవమన్యతే. మేరు పర్వతం ఉన్నదే, ఎందుకో నిన్ను తక్కువగా భావన చేస్తున్నది, నిన్ను అవమానిస్తూ ఉన్నదయ్యా. అది కూడా నీలాగనే మాట్లాడింది, నువ్వంటే చాలా తృణీకారంగా ఉంది మేరు పర్వతానికి. అందుకని నువ్వేమో ఇలా చెబుతున్నావు, మేరు పర్వతం ఏమో నిన్ను చూచి చాలా అవమానకరంగా మాట్లాడుతున్నది నిన్ను దృష్టిలో పెట్టుకొని. అందుకని నేను నిట్టూర్పు పుచ్చాను, అంతకంటే ఏమీ కారణం లేదు. అథవా మద్విధానం హి కేయం చింత మహాత్మనం. మాకేమన్నా ఇల్లా వాకిలా సంసారమా, లోక కళ్యాణం కోరి మేము అన్ని త్రిలోక సంచారం చేస్తూ ఉంటాం.
మాకు అయినా మేము తపస్సులం, ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానంతో బ్రహ్మజ్ఞానంతో మేము తిరుగుతూ ఉండేటువంటి వాళ్ళం, విలసిల్లుతూ ఉండేవాళ్ళం. మీకు మీరు ఎలా కొట్టుకుంటే ఏమి, మీకు గర్వం ఉంటే ఏమి, అహంకారం ఉంటే ఇవన్నీ మాకెందుకులే, ఈ చింత మీకు శుభం అవుతుంది అని చెప్పి ఆయన కాస్త నారదుడు అక్కడికి వెళ్ళారన్నమాట. ఇక్కడే కాశీఖండంలో శ్రీనాథుడు అన్నటువంటి ఒక పద్యం ఉన్నది, అది ఒక్కసారి చదువుకుందాం, చాలా ఉంది కానీ. నాతి నీవిప్పుడెట్టులాడితి ప్రధానత్వం బపేక్షించి ప్రస్ఫీతాటోపమహాప్రతాప గుణగంభీరార్థయుక్తంబుగా నాతో అట్లనయాడే మేరువు ప్రధానత్వం బపేక్షించి ప్రస్ఫీతాటోపమహాప్రతాప గుణగంభీరార్థయుక్తంబుగన్. నువ్వు ఏ రకంగానైతే పర్వతాలలో ప్రాధాన్యాన్ని కోరి ఎంత ఆటోపంతో ఆడంబరంగా గర్వంతో నీ యొక్క ప్రతాపాన్ని నీ గుణగణాలని గంభీరంగా నువ్వు ఎట్లా వివరించావో, నాతో ఆ మేరు పర్వతం కూడా ఇదే విధంగా పర్వతాలన్నిటిలో నేనే గొప్పదాన్ని అన్నట్లుగానే అది కూడా ప్రస్ఫీత ఆటోప మహాప్రతాప గుణ గంభీరార్థయుక్తంబుగా నువ్వు మాట్లాడినట్లే మాట్లాడిందయ్యా. నీవెరుంగుదు నీలావు నిక్కువముగా, ఏమోలే మాకెందుకు, నీ బలం నీకు తెలియాలి. ఎరుగు తనలావు తానమ్మహీధరంబు, దాని లావు ఏమిటో దాని బలం ఏంటో ఆ పర్వతానికి, మేరు పర్వతానికి తెలియాలి. తప్పకుండా మీ ఇద్దర తామ్యం ఎంతవారును తెలియంగా ఎంతవాడు. మీ యొక్క ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని తేల్చడానికి ఎవరు సమర్థులయ్యా? నీ బలం దానికి తెలియాలి, దాని బలం నీకు తెలియాలి. అయినా శ్రీశైల వెంకటాచల అహోబిల శోణాద్రి, శోణాద్రి అంటే అరుణాచలం అండి, సాలగ్రామాది పర్వతంబులు మహానుభావంబున మీ ఇద్దరి కంటే అధికంబులు. వేరు పర్వతం కంటే, వింధ్యపర్వతం కంటే కూడా శ్రీశైలము, వెంకటాచలము, అహోబిలము, అరుణాచలము, సాలగ్రామం మొదలైన పర్వతాలు ప్రభావంలో మీ ఇద్దరికంటే కూడా చాలా గొప్పవి. మీ గర్వాలాపంబులు విని ఓర్వవచ్చునే, ఇంత మీరు గర్వంగా మాట్లాడుతున్నారు మీరిద్దరు కూడా, ఇవి సహించవచ్చునా? ఎంతవారికి కూడా గర్వం అనేటువంటిది ఎప్పుడూ పనికిరాదు. మిమ్ము ఏమనవచ్చు, హెచ్చుకు తాడనేరక విషాదంబున నిట్టూర్పు నీ గురించిది. మీరు మీ గొప్పలు చెప్పుకుంటే నేను సహించలేక వీళ్ళకు పోయే కాలం వచ్చినట్టుందిలే అని నేను నిట్టూర్పు పుచ్చాను అని చెప్పి మమ్ముబోటి తీర్థయాత్రాపరులకు ఇది ఏటి చింత, మేమేదో తీర్థయాత్రలకు వచ్చాం, మాకెందుకు ఈ విచారం, మీకు మేలయ్యడు పోయి వచ్చేదనని నారదుడు ఎందేనియుందని ఆయన కాస్త ఆయన దారిన వెళ్ళిపోయినాడండి. ఇక వెళ్ళిపోయినటువంటి తర్వాత వింధ్యపర్వతమే ఇక అనుకుంటున్నది, దానికి చింత బయలుదేరింది. ఇక మేరు పర్వతం తనకంటే గొప్పది, ఎందువల్ల గొప్పది, నా గొప్పతనం ఏంటో దాని గొప్పతనం ఏంటో తేల్చేసుకోవాలి అని ఒక మనస్సులో చింత బయలుదేరింది, ఆలోచన బయలుదేరింది. దిగ్జీవితం శాస్త్రకళోజ్జితస్య దిగ్జీవితం చోద్యమవర్జితస్య దిగ్జీవితం జ్ఞాతిపరాజితస్య దిగ్జీవితం వ్యర్థ మనోరథస్య. ఎవరైతే శాస్త్ర కళలు కనుక లేకపోయినటువంటి వాడి జీవితం, శాస్త్రములు అభ్యసించ కళలు శాస్త్రములు అభ్యసించని వాడు బ్రతికి కూడా నిష్ప్రయోజనం. అలాగేనే ఏదైనా ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేయకుండా ఉంటాడే ఉద్యమశీలుడు కాని వాళ్ళ జీవితం కూడా వ్యర్థం. అలాగే జ్ఞాతులతో పరాజయం ఉందే చాలా వ్యర్థమైనటువంటి జీవితం, ఆ జీవించడమే అనవసరం. జ్ఞాతులతో ఓడిపోయిన తర్వాత కోరిక తీరనప్పుడు ఉన్నదే తన మనోరథ సిద్ధించనప్పుడుందే జీవించడం కూడా వ్యర్థము అని చెప్పి ఈ రకంగా ఆలోచన చేసి కథం భునక్తి సదివా కథం రాత్రవు స్వపిత్యహౌ, ఎలా నేను ఇంకా భోజనం చేస్తాను పగటిపూట, రాత్రిపూట నాకు ఎలా నిద్రపడుతుంది, నాకు సుఖం ఎక్కడి నుంచి వస్తుంది, శత్రువు వల్ల ఇంత అవమానం జరిగినటువంటి తర్వాత. అహో దవాగ్ని దవధుస్తథా మం నసబాధతే, పర్వతాలపైన దావాగ్నులుంటాయి, కారుచిచ్చులు, ఆ కారుచిచ్చు కూడా నన్ను ఇంతగా బాధ పెట్టడం లేదు. ఈ మేరువును గురించి తలుచుకుంటే అది నన్ను గురించి మాట్లాడిన మాటలు భావన చేస్తూ ఉంటే ఆ చింత గురుత్వం ఉన్నదే నన్ను బాగా దావాగ్ని కంటే కూడా బాధిస్తూ ఉన్నది. అయితే పూర్వం తెలిసినటువంటి మహానుభావులు
కొన్ని విషయాలు చెప్పారు. చింత అనేటువంటిది ఉంది, చాలా చాలా భయంకరమైంది. మనస్సులో ఈ దిగులు, ఈ చింత అనేటువంటిది. ఏదో మామూలు జ్వరాలంటే మందులు ఉన్నాయి, కానీ ఇది రోగాలు వస్తే మందుల వల్ల, లంకణాల వల్ల, ఇంకేదన్నా ఉపాయాల వల్ల అవన్నీ కూడా శాంతిస్తాయి. కానీ చింతాజ్వరం ఉందే మనుష్యులకు చాలా ప్రమాదకరమైంది. చింతాజ్వరం పట్టుకున్నటువంటి వాడికి ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, బలం కాస్త పోతుంది, రోజు రోజుకు క్షీణించిపోతాడు, రూపం నశిస్తుంది, ఉత్సాహం పోతుంది, బుద్ధి పనిచేయదు, శోభ పోతుంది, జీవితం కూడా చివరికి బ్రతుకుతాడా బ్రతకడా అని చెప్పలేము. ఈ చింత అనేటువంటిది ఉందే, ఈ దిగులు ఏదన్నా ఒక విషయంలో చింత పెట్టుకుంటే ఒక పరాభవానికి గురి అయి ఆ చింత అంత మహత్తరమైందని పెద్దలు చెబుతూ ఉంటారు. జ్వరో వ్యతీతే షడహే జీర్ణజ్వర ఇహోచ్యతే. 6 రోజులు కనుక గడిచినట్లయితే లంకణాలు ఇంకణాలు చేసి ఔషధ సేవ చేస్తే జ్వరం అనేటువంటిది పోతుందని వైద్య శాస్త్రజ్ఞులు చెబుతూ ఉన్నారు. కానీ ఈ చింతాజ్వరం చాలా భయంకరమైంది. ఇది రోజు రోజుకి నూతనత్వాన్ని పొంది ఇంకా పెరిగిపోయి మనిషిని చివరికి శరీరమే సందేహ స్థితిలో పడవేస్తూ ఉంటుంది. చాలా చాలా గొప్పది. ధన్యో ధన్వంతరి మాత్ర. ఇక్కడ ధన్వంతరున్నాడే దేవవైద్యుడు, ఆయన ఏమీ చేయలేడు. చరకాచార్యుల వారు ఏమీ చేయలేరు. అశ్విని దేవతలు ఉన్నారే, దేవతల యొక్క వైద్యులు, వాళ్ళు కూడా ఈ చింతాజ్వరానికి మాత్రం మందు కనిపెట్టలేదు, కుదిరించలేరు. కింకరోమి. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి? కథం మేరు జయామ్యహం. ఆ మేరు పర్వతాన్ని, అకర్వ గర్వతో కూడినటువంటి ఆ మేరు పర్వతాన్ని నేను ఇప్పుడు ఎలా జయించాలి? ఇప్పుడు ఒక్కసారిగా ఇక్కడి నుంచి ఎగిరిపడి దాని శిరస్సు పైన దూకి దాని శిరస్సును ముక్కలు ముక్కలు చేద్దామంటే ఆ దేవేంద్రుడు మా రెక్కలు కాస్త విరగ్గొట్టాడు. ఎగరడానికి ఆ శక్తి లేకుండా శక్తిహీనుల్ని చేశాడు. ఏమని చెప్పాలి మా యొక్క పరిస్థితి? నేను రెక్కలు లేనటువంటి వాడిని, ఇంకా రెక్కలు లేని వాడిని ఏం చేయగలను గనక. అథవా సకథం మేరు తదోచ్చై స్పర్ధతే మయ. నాతో దానికి స్పర్ధయా, పోటీయా ఆ మేరు పర్వతానికి? భూమే భారభృత ప్రాయో భవంతి భ్రాంతి భూమయ. ఈ పర్వతాలన్నీ కూడా మేమేదో భూమిని భరిస్తున్నాయి అనుకుంటున్నారు. ఇదంతా భ్రాంతిపూర్వకమైంది. అవేం భరిస్తున్నది? మొత్తం భూమిని భరించేవాడిని నేనే అని ఈ రకంగా. పోనీ నారదుడు అసలు నిజంగా మేరు పర్వతం ఈ రకంగా నన్ను గురించి భావన చేస్తున్నదే? ఇక నారదుడు మాత్రం ఆయన బ్రహ్మచారి, వేదజ్ఞుడు, సత్యలోకంలో నివసించేటువంటి వాడు. ఆయన మాత్రం అబద్ధాలు చెబుతాడా? మేరు పర్వతం నన్ను గురించి అవమానపూర్వకంగా భాషించకపోతే నారదుడు మాత్రం ఎందుకు చెబుతాడు? యుక్తాయుక్త విచారోధ మాదృశి. అందువల్లనే ఇది యుక్తమా అయుక్తమా అనే విచారణ మా వంటి వాళ్ళు ఇప్పుడు చేయటం మంచిది కాదు. ఎవరయ్యా ఈ విచారించవలసిన వాళ్ళు? అసమర్థులైనటువంటి వాళ్ళు విచారించాలి. సామర్థ్యం ఉన్నటువంటి వాడు నన్నన్నాడు వీడన్నాడు అని చెప్పి విచారిస్తూ కూర్చుంటే ఏంటి? మన బలం ఏమిటో చూపి వాడి యొక్క గర్వాన్ని అణచడమే మన యొక్క ఇది. ప్రపంచానికి మన సత్తా చూపాలి. ఈ బ్రహ్మాండానికి ఒక్కసారి అందరూ కూడా నన్ను గుర్తించేటట్లుగా నేను చెయ్యాలి. అథవా చింతనే రైతై వ్యర్థై విశ్వకారకం. నాకు ఈ విచారములన్నీ ఎందుకు? ఈ ప్రపంచం మొత్తానికి, విశ్వం మొత్తానికి ఎవరైతే సర్వకారణ కారకుడున్నాడో, విశ్వనాథుడున్నాడో ఆయననే నేను శరణు పొందుతాను. ఆయనే నాకు బుద్ధిని అనుగ్రహిస్తాడు. అనాథనాథ సర్వేషం విశ్వనాథో హి గీయతే. ఎవరైతే దిక్కులేనటువంటి వాళ్ళు అనాథలు ఉంటారో అనాథులందరికీ నాథుడు అని విశ్వనాథుడు పురాణాలన్నీ ఉపనిషత్తులన్నీ కూడా చెబుతూ ఉన్నాయి. ఇప్పుడు నాకు దిక్కు ఎవరయ్యా అంటే విశ్వనాథుడే. అనాథనాథుడైనటువంటి ఆ విశ్వనాథుడే నాకు దిక్కని విశ్వనాథుడిని స్మరించినటువంటిదై ఒక్క క్షణకాలం ఏతదేవ, ఒక్కప్పుడు దానికి ఆలోచన వచ్చింది. ఏతదేవ కరిష్యామి నేష్టం కాల విలంబనం. ఇంకా ఆలస్యం చేయడం పనికిరాదు. నేను అనుకున్నది చేసి పారేసేస్తాను. సమర్థులైనటువంటి వాళ్ళు శత్రువుని రోగాన్ని ఉపేక్షించకూడదు. వృద్ధి పొందుతున్నటువంటి శత్రువుని, రోగం కూడా వృద్ధి పొందుతూ ఉంటే ఔషధం సేవ చేయకుండా రోగాన్ని ఉపేక్ష చేయకూడదు. తర్వాత దానితో ప్రమాదం ఉంటుంది. శత్రువుని కూడా ఉపేక్షించినట్లయితే చాలా ప్రమాదం ఉంటుంది. కాబట్టి శత్రువు విషయంలో చాలా కఠినంగా మనం వ్యవహరించవలసి ఉంటుంది. శత్రువుని ఉపేక్షించడం ఎప్పుడు కూడా మంచిది కాదు. సరే, దాని గొప్ప ఏమిటంటే సూర్యభగవానుడు మేరు పర్వతం చుట్టూ తిరుగుతున్నాడు, ప్రదక్షిణ చేస్తున్నాడు. ఇదే కదా ఆ మేరు పర్వతం యొక్క విశేషం.
ఆ సూర్యుడు మరి అంత జగద్రక్షకుడు ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యుడు దాని చుట్టూ తిరుగుతున్నాడని దానికి ఒక పెద్ద గర్వం. సగ్రహచ్చగణో నూనం మన్యమానో బలాధికం. అందువల్లనే గ్రహాలతో నక్షత్రాలతో నేనే గొప్పవాణ్ణి మాన్యుణ్ణి అని చెప్పి విర్రవీగుతూ ఉంది మేరు పర్వతం అని నిశ్చయించుకున్నటువంటిదే వింధ్య పర్వతం. ఎందుకు ఈ పనికి మాలినటువంటి మాటలని ఇష్టం వచ్చినట్లుగా ఆకాశం వరకు గగనాంతం వరకు పెరిగిపోయిందండి. కశ్చిత్ సార్ధం అనంత గగనస్యాంతం. గడియారం ఎక్కడో పెట్టానే. మమజ్జ నిరుద్ధ బాధ్నా మధ్వానం కృతకృత్య ఇవాద్రిరాట్. సూర్యుడు వెళ్ళేటువంటి మార్గాన్ని అడ్డగించేసిందండి. అంతవరకు ఆకాశం వరకు పెరిగిపోయి నేను కృతకృత్యుణ్ణైనాను అని చెప్పి సంతోషిస్తూ ఉన్నది. సూర్యుడు మేరుపర్వతం చుట్టూ తిరుగుతాడుగా, ఎలా తిరుగుతాడో చూద్దామని గగనాంతం వరకు వ్యాపించేసిందనమాట. సూర్యమండలం దాటి అట్లా ఆకాశం చివరి దాకా వ్యాపించేసిందనమాట. హాయిగా నిశ్చింతగా ఉండిపోయింది వింధ్యపర్వతం అన్నమాట. భవాధీనా ప్రాణినాం హి భవిష్యత. అదృష్టం మీద ఇంకా ఆధారపడి ఉంటుంది. జీవుల యొక్క భవిష్యత్తు ఎప్పుడైనా ప్రాణుల యొక్క భవిష్యత్తు అదృష్టం మీద. భవాధీన అంటే అదృష్టం పైన ఆధారపడం. భవ అంటే పరమేశ్వరుడు శివుడు. ఆ శివుని యొక్క అధీనంలో ఉంటుంది భవిష్యత్తు. మరి ఇంకా ప్రాణులందరూ కూడా ఎంతో బాధలకు గురైనారు ఎప్పుడైతే ఈ వింధ్యపర్వతం ఆ రకంగా పెరిగిందో. యమజ్జ యమకర్తాసౌ దక్షిణం ప్రక్రమిష్యతి. ఎలా వస్తాడో అసలు ఈ దక్షిణపు దిక్కుకు చూద్దామని చెప్పి వింధ్యపర్వతం కాస్త ఆకాశం దాకా పెరిగిందన్నమాట. యావత్ స్వశక్తిం శక్తోపి నదర్శయతి. శక్తుడైనటువంటి వాడు తన శక్తిని ప్రదర్శింపకుండా ఉండకూడదు అని చెప్పి అనుకొని తావత్ సలంఘ్య సర్వేషాం జ్వలనో దారుణో యథా. ఎవడైతే శక్తి ఉండి కూడా శక్తి చూపకపోతేట అందరూ కూడా వాడిని తిరస్కరిస్తారు, తేలిగ్గా చూస్తారు. ఎట్లాగంటే ఒక ప్రతి దారువులో కొయ్యలో కూడా అగ్ని ఉంటుంది, నిక్షిప్తంగా నిహితమై ఉంటుంది. ఆ కర్రని చూచి ఎవరు కూడా భయపడరు. దారువును చూచి ఆ అగ్ని కనుక పైకి ప్రజ్వలిస్తే దాన్ని చూచి అందరూ భయపడతారు. అందువల్లనే మనకున్న శక్తిని బయటికి చూపించినప్పుడే ఆ పరాక్రమం ఏంటో తెలుస్తుంది. అప్పుడే మనల్ని అందరూ గౌరవిస్తారు. అగ్నిని ఎప్పుడైతే ప్రజ్వలింపజేసిందో ఆ దాన్ని ఎవరు దాటి వెళ్ళలేరు. మన శక్తిని చూపించినట్లయితే మనల్ని ఎవరూ దాటలేరు అని భావన చేసినటువంటిదై హాయిగా చింతను విడిచేసేసి స్వస్థత చిత్తంతో నిశ్చింతగా ఉండిపోయింది. ఆకాంక్షమాణస్తరణే హృదయం బ్రాహ్మణో యద. సూర్యుడు అసలు ఎలా ఉదయిస్తాడు, ఎలా వస్తాడు ఈ దక్షిణపు దిక్కుకు చూద్దాము. ఆయన ప్రయాణం చేయాలి కదా, ఎలా వస్తాడో చూద్దామని సూర్యుని యొక్క మార్గాన్ని అడ్డగించి చేసిందన్నమాట. ఎలా మన బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు సూర్యోదయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, సంధ్యావందనాదులు అర్ఘ్యప్రదానాదులు ఇవ్వటం కొరకు. బ్రాహ్మణులు ఎలాగైతే సూర్యోదయం కొరకు నిరీక్షిస్తూ ఉంటారో ఆ రకంగా నిరీక్షిస్తూ ఉన్నాడు, సూర్యుని యొక్క ఉదయాన్ని నిరీక్షిస్తూ ఉన్నాడు. ఇది స్కందపురాణే కాశీఖండే పర్వార్ధే వింధ్యవర్ధనం నామ ప్రథమోధ్యాయ. వింధ్యవర్ధనము అని ప్రథమోధ్యాయం పూర్తయిందండి. 100 అధ్యాయాల్లో మొదటి అధ్యాయం ఇప్పుడు పూర్తయింది. హరశంభో మహాదేవ, హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకే సంగే. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకే సంగే. ఉత్తరాది వాళ్ళు ఏ యాత్ర చేసినా ఎక్కడికి వెళ్ళినా ఇగో ఈ రకంగా పలుకుతూ ఉంటారు. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకే సంగే. ఇక 2వ అధ్యాయం ప్రారంభమవుతున్నది. సూర్యుడు అనేటువంటి వాడు సర్వప్రాణికోటికి జగత్తు అంతటికీ కూడా ఆత్మ లాంటి వాడు ఆయన. సూర్య ఆత్మాస్య జగత తస్తశుశ్చ తమసో రిపు. అంటే జంగమ స్థావరాత్మకమైన ఈ జగత్తుకంతటికీ ఆత్మ సూర్యుడు. చీకటికి శత్రువు. ఆయన కనుక వచ్చాడంటే చీకటి అంతా పోతుంది.
ఆయన ఉదయగిరి యందు చక్కగా ఉదయించాడు. దివ్యమైన ప్రకాశవంతమైనటువంటి తన కిరణముల చేత ఆ ప్రాంతమునంతా ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే ఉదయించాడో అన్ని ధర్మములు ప్రారంభమవుతాయి. సూర్యోదయం అయితేనే అన్ని ధర్మములు ప్రారంభమవుతాయి. సూర్యోదయంతో నిత్యకృత్యములన్నీ ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం మన దేవతార్చనలు ఆ సూర్యోదయాన్ని బట్టే, సూర్యుని యొక్క నడకని బట్టే, కాలాన్ని బట్టే మనకు ప్రవర్తిల్లుతూ ఉంటాయి. మధ్యాహ్న కాలంలో పితృకార్యాలు, తర్వాత అతిథి పూజలు, ఇవన్నీ కూడానే ఉదయము, మధ్యాహ్నము, అపరాహ్నము ఎప్పుడు ఏ పనులు జరగాలన్నా సూర్యుని యొక్క గతిని బట్టి మనకు కాలం నిర్ణయించుకొని జరుగుతూ ఉంటాయి. అందువల్లనే అన్ని ధర్మములు మరి వృద్ధింపజేస్తూ మనం అన్ని ధర్మాలు ఆచరించడం కొరకని సూర్యుడు ఆ రకంగా ఉదయించాడు, చీకటిని పోగొడుతూ. అలాగే ఆయన యొక్క సూర్యోదయం వల్ల పద్మములన్నీ కూడా వికసించినాయి. హవ్యం అంటే దేవతలకి ఇచ్చే హోమాలని హవ్యం అంటాం, పితృదేవతలకి ఇచ్చేదాన్ని కవ్యం అంటాం. ఇవన్నీ కూడా బ్రాహ్మణులు చేస్తూ ఉంటారు. హవ్యములు, కవ్యములు, భూత బలి ఇస్తూ ఉంటారు. దేవాదులకు మళ్ళీ దేవ పూజలు చేస్తూ ఉంటారు. అలాగే యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు. ఉదయంలో, మధ్యాహ్నంలో, సాయంకాలంలో చేసే పనులన్నీ ఉంటాయి. అవన్నీ ప్రవర్తిల్లడానికి సూర్యుడే కారకుడు. అసతాం హృది వక్త్రేషు నిర్దిశాంతమసస్థితం. చీకట్లన్నిట దుర్మార్గుల యొక్క హృదయంలో ఉంచేసేట, నోట్లోనికి పంపించేసేట. ఆయన వచ్చేటప్పటికి చీకట్లన్నీ దుర్మార్గుల హృదయంలోనే ఉన్నాయిట. అంటే దుర్మార్గుల హృదయంలో ఎప్పుడు అజ్ఞానం అనే చీకట్లు ఉంటూ ఉంటాయి. ఎక్కడిదంటే ఈ సూర్యుడు యొక్క రాకతో ఈ చీకట్లన్నీ వాళ్ళ హృదయంలో, వాళ్ళ నోట్లలోనే ఉన్నాయిట. అంటే అంతా కూడా వెలుగు ప్రకాశించింది. రాత్రిపూట అంతా కూడా, కాలం అంతా కూడానే ప్రకాశం లేకుండా అంధకారంతో నిండి ఉంది. మళ్ళీ జగత్తంతా వెలుగులోనికి వచ్చింది. యస్మిన్ అభ్యదుతే జాత సమ్యక్ పుణ్యజనోదయ అహో పరోపకారణం సద్యః ఫలతి నేతి చేత్ సాయమస్తమి. నిజంగా ఈ రకంగా లోకానికి ఉపకారం చేస్తూ ఉంది. ధర్మాత్ములైనటువంటి ప్రజలందరికీ కూడా సహకారి అయి సూర్యోదయం ప్రారంభమైంది. ఆయన పరోపకారం ఇంతగా చేస్తున్నాడు కాబట్టే ఆ ఉపకారం వల్లనే సూర్యుడు ఉదయించి మళ్ళీ అస్తమించి మళ్ళీ తర్వాత ఉదయిస్తున్నాడు. అస్తమించిన వాడు మళ్ళీ రోజు రోజు ఉదయిస్తున్నాడంటే ఆయన చేసిన ఈ పరోపకారం వల్లనే ఆ రకంగా మళ్ళీ అస్తమించి ఉదయిస్తూ ఉన్నాడు. తన యొక్క ఆ ఎర్రని కిరణముల యొక్క కాంతితో ఉన్నదే ఆ తూర్పు దిక్కును చాలా వికసింపజేశాడు. ఆ రకంగానే ఆగ్నేయ దిక్కుని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. అలాగే అట్లా బయలుదేరి క్రమంగా ఆయన యొక్క కిరణాలు వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత అనేక తోటలు ఉన్నాయి, తాంబూలములు, అలాగే ద్రాక్ష తోటలు, వాటిపైనుంచి అలా వస్తూ ఉన్నాడు సూర్యుడు. లవలీ తీగలు మొదలైన నుంచి అట్లా వస్తూ ఉన్నాడు. చిన్నగా మలయాచల పర్వతం దగ్గరికి అలా వచ్చేసాడు. త్రికూటం, స్వర్ణ పర్వతం, రత్న పర్వతం, వీటన్నిటిపైకి వచ్చేసేస్తున్నాడు. ఆ ప్రాంతాలకి కావేరీ నది, వీటన్నిటినీ కూడా చేరుదామని చెప్పి గంగా నది, గోదావరి నది, వీటి ప్రాంతాల మీదుగా అలా వస్తూ ఉన్నాడు ఆకాశంలో. అలాగే సఖ్యపర్వతం, దర్దుర పర్వతం, అలాగే కాంచీపురం, ఇట్లా క్రమంగా వీటన్నిటినీ చేరుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నాడు. మహారాష్ట్ర పైగా అక్కడ కొల్హాపూర్, లక్ష్మి, ఆ ప్రాంతాల పైగా ఆయన వస్తూ ఉన్నాడు ఆగ్నేయ దిశగా. దక్షిణ దిక్కుకు బయలుదేరాడండి. ఆ దిక్కులన్నిటికీ ప్రభు అయినటువంటి ఆ సూర్యభగవానుడు ప్రకాశింపజేస్తూ. ఇంతలో ఏమైంది అంటే ఆయన రథం కాస్త ఆగిపోయింది, సూర్యుని యొక్క రథం. అనూరుడు రథసారథి అయి రథాన్ని చాలనం చేస్తూ ఉన్నాడు. రథం కాస్త ఆగిపోయింది. అక్కడికి వచ్చేటప్పటికీ రథం కాస్త ఆగిపోయింది. క్రమంతః సర్వమర్వంతో హేళయా, గుర్రాలు అసలు ముందుకు వెళ్ళటలా ఆగిపోయినాయి. నసేకురగ్రతో గంతుం తతోనుర్వ్యజిజ్ఞపతు, గుర్రాలు ముందుకు వెళ్ళలేకపోయినాయి. అప్పుడు అంటున్నాడు అనూరుడు, అంటున్నాడు, భానో మానోన్నతో వింధ్యో నిరుధ్య గగనం స్థిత. వింధ్యపర్వతం చాలా గర్వంతో, అభిమానంతో అహంకరించినటువంటి వాడై మీ మార్గాన్ని అడ్డగించాడు ప్రభు ఆకాశంలో. ఆయన మేరుపర్వతంతో స్పర్ధతో ఈ రకంగా చేశాడు. మేరుపర్వతం చుట్టూ మీరు ప్రదక్షిణ చేస్తున్నాడు కదా సూర్యభగవానుడు, ఆ ప్రదక్షిణ చేయకుండా ఆపాలి అనేటువంటి ఉద్దేశంతో ఇది వింధ్యపర్వతం చేసినటువంటి, గర్వంతో చేసినటువంటి కార్యము అని చెప్పి ఆ సూర్యభగవానుడితో విన్నవించుకున్నాడు, రథం ముందుకు వెళ్ళటం లేదు అని. అనూరు వాక్యం ఆకర్ణ్య సవిత అచింతయతు, సూర్యుడి మాట, అనూరుని యొక్క మాటలు విన్నాడు.
విని అంటున్నాడు సూర్యుడు, అహో గగన మార్గోపి రుధ్యతే ఖ్యాతి విస్మయ. ఏదో భూమి మీదనే కబ్జాలు ఉంటాయి, ఆక్రమిస్తారని చెప్పి అనుకుంటున్నాము, ఆకాశ మార్గాలు కూడా అడ్డుకునే రోజులు వచ్చినాయి అన్నమాట. ఆకాశం అందరూ వెళ్ళొచ్చు కదండి, ఆకాశంలో సముద్ర జలాలు ఆకాశం అందరిది కదా, ఏ ఒక్కరిది కాదు కదా. ఆకాశ మార్గం కూడా ఆక్రమించుకొని కబ్జాలు చేసే పరిస్థితి వచ్చింది. ఎంత విచిత్రము, ఈ లోకం ఎంత విచిత్రంగా ఉంది అనుకున్నాడు. ఆకాశం అందరిది, ఏ ఒక్కరిది కాదు. అహో గగన మార్గోపి రుధ్యతే చాతి విస్మయ. కొన్ని ఇప్పుడు కూడా మన దేశాలే ఆకాశం పైకి రానివ్వరు, అటు విమానాలు వెళ్తుంటే అవన్నీ కూడా పేలుస్తూ ఉన్నారు. సముద్ర జలాలు అందరివి, రావడానికి వీలేదంటున్నారు కొన్ని దేశాలు. అవి అందరి సొత్తు, ఏ ఒక్కరివి కాదు అవన్నీ కూడా ఆ ప్రకృతి. అటువంటి గగన మార్గమే అడ్డగింపబడిందే. ఈ సందర్భంలో వ్యాసుల వారు అంటున్నారు, ఎంత సూర్యుడు ఎంతో గొప్ప సూర్యుడే. మరి యమధర్మరాజు, యమునా నది, శనైశ్చరుడు, మనువు మొదలైనటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన సృష్టి తండ్రి, మహానుభావుడు సూర్యభగవానుడు. అయినప్పటికీ ఆయన ఏమీ చేయలేక ఆగిపోయినాడు మధ్యలో. త్వరవానపి కోరుద్ధం మార్గమే కో విలంఘయే. ఆయనకు తొందర, ఒక్క నిమిషం కూడా ఆగడు. దారిని అడ్డగించినప్పుడు తొందరగా వెళ్ళిపోవాలి. అక్కడ మరి దారిని అడ్డగిస్తే ఏం చేస్తాడు ఆయన? మార్గ మధ్యంలో ఏం చేయగలడు కనుక ఆయన కూడా ఏమీ చేయలేకపోయినాడు. రాహువు తన బాహువులతో బంధించినప్పుడు కూడా ఆయన మాత్రమే ఒక్క క్షణం కూడా ఆగట్టండి, వెళ్ళిపోతూనే ఉంటాడు. రాహుగ్రస్తుడై కూడా వెళ్ళిపోతూనే ఉంటాడు, ఒక్క క్షణం కూడా ఆగకుండా. అలాంటిదే ఆకాశంలో మరి ఈ రకంగా అడ్డగింపబడేటప్పుడుకు ఏమీ చేయలేకపోయినాడు. అలాంటి సూర్యభగవానుడు ఏమీ చేయలేకపోయినాడు. విధిర్బలీయసి, విధి చాలా బలవత్తరమైనది, దాన్ని ఎవరు చేయలేరు, ఆపలేరు. ఎప్పుడు ఏది జరగాలో అది జరిగి తీరుతుంది. ఇది విధి యొక్క వైపరీత్యం. అందువల్ల సూర్యభగవానుడు అంత గొప్పవాడైనప్పటికీ కూడా ఏమీ చేయలేకపోయినాడు. సూర్యభగవానుడు మామూలు ఎంత వేగంలో వెళ్తాడంటే, యోజనానం సహస్రే ద్వే దేశతే ద్వే చ యోజనే. ఒక్క జనస్య నిమేషార్థాత్, మనం ఉన్నామే మన ప్రజలు, అర్ధ నిమిషంలోనండి ఆయన ఎన్ని యోజనాలు వెళ్తాడంటే 2000 యోజనముల 202 యోజనాలు వెళ్తాడండి మనకు అర్ధ నిమిషంలో. అంటే 30 సెకండ్లలో ఆయన రథం ఎంత వేగంగా పోతుందో మరి మీరే ఆలోచించుకోండి. 2202 యోజనాల దూరంలో ఒక్క అర్ధ నిమిషంలో వెళుతూ ఉంటాడు. యోజనస్య నిమిషేర్థాత్ యాతి సోపి చిరం. అలాంటి సూర్యభగవానుడే చాలాసేపు కదలలేక ఉండిపోయినాడండి. అది విధి యొక్క బలీయత అంటే. గతే బహుతిథే కాలే, ఇలా చాలా రోజులు గడిచింది. ప్రాచ్యౌదీచ్య భృషార్ధితా. ఈ తూర్పు వైపు ఉన్నవాళ్ళు, ఉత్తరపు వైపు ఉన్నవాళ్ళు చాలా బాధపడ్డారు. ఎండ తీవ్రతతో, అసూర్య భగవానుడి యొక్క ఎండ తీవ్రతతో తప్పించిపోతున్నారు. ఈ తూర్పు దిక్కున ఉన్నవాళ్ళు, ఉత్తరపు దిక్కున్నవాళ్ళు. పోతే పడమటి దిక్కున్నవాళ్ళు పాశ్చాత్యులు, దాక్షిణాత్యులు ఉన్నారే, వాళ్ళకి తెల్లవారినే తెలదు, ఎంతసేపు నిద్రపోతారు, విసుగు పుడుతున్నారు, నిద్రే నిద్ర. వాళ్ళకేమో సూర్యోదయం లేదు, వెలుగు లేదు, అంతా అంధకారం. సూర్యచంద్రులు ఇద్దరూ లేరు. శైత ఏవ వీక్షంతే, పడుకొనే ఎప్పుడు తెల్లవారుతుంది అని చూస్తూ ఉన్నారు, ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు వాళ్ళు. అహో నాస్కరాభావాత్ అనిశా నైవ అనిశాకరాత్. ఆ రోజు అమావాస్య, అటు చంద్రుడు లేడు, ఇటువైపు ఏమో సూర్యుడు లేడు. ఎట్లా చాలా అంధకారమయంగా ఉంది అటువైపు అంతా కూడా. అస్తంగతర్చాన్నభసహ కాలస్త్వేషనేచ్యతే. వాళ్ళ కాలం తెలియటలా. సూర్యుడు లేకపోతే, చంద్రుడు లేకపోతే కాలం ఏం తెలుస్తుందండి? సూర్యుడి వల్లనేగా మనకు కాలం తెలియాలంటే. అందువల్ల ఎవరికి కూడా ఉదయమా, మధ్యాహ్నమా, సాయంకాలమా, రాత్రా ఏమీ తెలియటల్లా, కాలం అనేదే తెలియటల్లా. అకాండములో ఏదో ఈ ప్రళయం వచ్చింది ఏమిటా అని చెప్పి అందరూ కూడా భావన చేశారు. అక్కడ సముద్రములన్నీ కూడానే అటు తిరగటం ప్రారంభించినాయి. మరి సూర్యోదయం లేకపోతే స్వాహాకారాలు లేవు. అగ్నిహోత్రులో దేవతలకు ఇచ్చేటువంటి హోమాలు, యజ్ఞాలు, అగ్నికార్యాలు ఇలాంటివన్నీ ఏమి ఇంకా ఆగిపోయినాయి. స్వధాకారాలు లేదు. స్వధ అంటే ఏంటి? పితృదేవతలకు సమర్పించేవి స్వధ, దేవతలకు సమర్పించేటువంటివి స్వాహాకారాలు లేవు. పోతే వషట్కారాలు లేవు, అవి యజ్ఞాల్లో సమర్పించేటువంటి వషట్కారాలు లేవు ఈ భూమండలం అంతా కూడా.
పంచయజ్ఞాలు ఉన్నాయి, బ్రాహ్మణులు చేస్తూ ఉంటారు. దేవయజ్ఞం, దేవతల్ని పూజించడం. పితృయజ్ఞం, దేవతలకు చేసేటువంటి తర్పణ పిండ ప్రదానాదులు, ఇవన్నీ ఎలా మరి? భూతయజ్ఞం, భూతములకు చేసే భూతబలి. బ్రహ్మయజ్ఞం, మనుష్యయజ్ఞం, అతిథి పూజ. ఈ పంచయజ్ఞాలు ఆగిపోయినాయి సూర్యుడి యొక్క గమనం లేకపోయేటప్పటికి. ముల్లోకములు కూడానే చాలా ఘోరమైనటువంటి స్థితి ఏర్పడింది. సూర్యోదయం వల్లనే యజ్ఞాదులు ప్రవర్తిస్తూ ఉంటాయి. సమస్త కార్యకలాపములు సూర్యుడి యొక్క రాకతోటే జరుగుతూ ఉంటాయి. కాబట్టి సూర్యుడే యజ్ఞభాగమును స్వీకరించే దేవతలకు తృప్తిని కలగజేస్తాడు. సూర్యుడు ఉంటేనే యజ్ఞయాగాదులు ఉంటేనే దేవతలకు తృప్తి. సవిత తత్ర కారణం. అందరికీ కూడా దేవతలు హవిస్సులు పొందాలన్నా, పితృదేవతలు స్వధాకారాలను పొందాలన్నా సూర్యుడే సమస్తానికి కారణం. చిత్రగుప్తుడు లెక్క వేయాలి, ఆయనకు మాత్రం కాలం ఎలా తెలుస్తుందండి? ఇన్ని రోజులు కాగానే వీడిని తీసుకొని వెళ్ళాలి, వీడికి ఇన్ని సంవత్సరాలు నిండినాయి, కాలం తెలియటల్లా. సూర్యుడు అలా ఉండిపోయినాడు. చిత్రగుప్తుడికి కాలం తెలియటం లేదు. సూర్యుడు ఎప్పుడైతే లేడో, సూర్యుడు ఉంటేనే ఆయనకు తెలుసుకుంటాడు. అందువల్లనే సృష్టి స్థితి లయములన్నిటికీ కూడా సూర్యుడే కారణం. ఆ సూర్యుడు ఉంటేనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తత్సూర్యశ్చ గతిస్తంభాత్ స్తంభితం భువనత్రయం. 3 లోకములు కూడా స్తంభించిపోయినాయి సూర్యుని యొక్క గమనం ఎప్పుడైతే ఆగేటప్పటికో. ఈ సమస్త ప్రపంచము కూడానే ఒక బొమ్మ మీద ఫోటో ఉంది, ఆ ఫోటో ఏమన్నా కదులుతుందా? చిత్రమునందు ఉంచబడిన విధంగా కూడా స్తబ్దం అయిపోయింది బ్రహ్మాండం అంతా కూడా. ఏకత ఒకవైపు చూస్తేనేమో ఎండ, ఒకవైపు చూస్తేనేమో అంధకారం. మొత్తం మీద ఎలా ఉంది అంటే ఈ జ్వరం ఏమీ తెలియక ఈ ప్రజలందరూ ఇటు అటు తిరుగుతున్నారు. ఇక్కడ వాళ్ళు అటు పోతున్నారు, అటు వాళ్ళు ఇటు వస్తున్నారు. అంతా కూడానే చాలా భయంకరంగా వాతావరణం అంతా కూడా ఉంది. ఇది వ్యాకులుతే లోకే సురాసుర నరోరగే. దేవతలు, అలాగే రాక్షసులు, అలాగే మానవులు, అలాగే పన్నగాలు ఇవన్నీ కూడా కలత చెందినవి. కిమే తదకాండే భూరుదు దుద్రు ప్రజా. అందరూ కూడా ఏడుస్తున్నారు, పరిగెత్తుతున్నారు, అటు ఇటు పరిగెత్తుతున్నారు. కొద్దిగా భూకంపం వస్తేనే పరిగెత్తుతారు. ఈ పరిస్థితి ఎప్పుడైతే సూర్యగమనం ఆగిపోయిందో అందరూ కూడా భయంతో పరిగెత్తుతూ ఉన్నారు. అప్పుడు ఈ దేవతలు, ఋషులు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి శరణు పొందారు. స్తువంతో వివిధై స్తోత్రై రక్షరక్షేతి చాబ్రువన్. అనేక స్తోత్రాలతో ఆయన స్తోత్రం చేస్తూ రక్షించండి ప్రభు, రక్షించండి, రక్షించండి అని వీళ్ళందరూ కూడా సత్యలోకానికి వెళ్ళారు. నమో, ఇది అభీష్టదా స్తోత్రం అని చెప్పి బ్రహ్మను స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చదవబోయేటువంటి స్తోత్రం దేవతలందరూ కూడా. అంటే మన అభీష్టములు అన్నీ సిద్ధిస్తాయి ఈ స్తోత్రం కనుక నిత్యం కనుక పఠనం చేసినట్లయితే. అయితే ఇది బ్రహ్మని గురించి చేసినప్పటికీ ఈ స్తోత్రంతో విష్ణువుని, రుద్రుణ్ణి, బ్రహ్మ ముగ్గురులో ఎవరిని దృష్టిలో పెట్టుకొని స్తోత్రం చేస్తే వాళ్ళు మనకే అనుగ్రహించి మన యొక్క మనోరథములను తీరుస్తారు. ఈ ఒక్క స్తోత్రం ముగ్గురికి వర్తిస్తుందన్నమాట. ముగ్గురు కూడా ఒక్కరే కదా, సాక్షాత్ ఆ పరబ్రహ్మ యొక్క అంశతో ఆవిర్భవించినటువంటి వాళ్ళే కదా బ్రహ్మ విష్ణు రుద్రులు. అందువల్ల ముగ్గురికి పనికొచ్చేటువంటి స్తోత్రం ఈ స్తోత్రం. అభీష్టదా స్తోత్రం. కాశీఖండంలో ఇది మొట్టమొదటి మనకు స్తోత్రం. నమో హిరణ్యరూపాయ బ్రహ్మణే బ్రహ్మరూపిణే అవిజ్ఞాతస్వరూపాయ కైవల్యాయ అమృతాయ చ. నాయనా, నీవు విరాట్ స్వరూపుడివి, హిరణ్యగర్భ రూపుడివి. నువ్వు ఆ పద్మము విష్ణుమూర్తి యొక్క నాభ కమలం, అది బంగారపు కమలం, అందులో నుంచి ఆవిర్భవించిన వాడు ఆయన. హిరణ్యగర్భ రూపుడివి. నీ స్వరూపాన్ని ఎవరు తెలుసుకోలేరు. నువ్వు సాక్షాత్తు మోక్షస్వరూపుడివి, నువ్వు ఆనందస్వరూపుడి, నువ్వు బ్రహ్మదేవా, నీకు నమస్కారం అయ్యా అన్నారు. ఎన్నదేవా విజానంతి మనో యత్రాపి కుంఠితం. నిన్ను దేవా అంటే దేవతలు, దేవా అంటే ఇంద్రియములు లేదా ఇంద్రియ అధిష్టాన దేవతలు. ఇంద్రియాలు కానీ, ఇంద్రియ అధిష్టాన దేవతలు కానీ లేదా దేవతలు కానీ నిన్నెవరు కూడా నీ యొక్క మహిమను తెలుసుకోలేరయ్యా. వాక్కు కూడా నిన్ను గురించి చెప్పడానికి సాధ్యం కాదయ్యా. అంతేకాకుండా నమస్తస్మై చిదాత్మనే, నువ్వు సాక్షాత్తు జ్ఞానఘనుడవైనటువంటి నీకు నమస్కారము అన్నారు. మన యొక్క శృతిలో చెప్పినటువంటి విషయాలనే ఈ స్తోత్రంలో చెబుతూ ఉన్నారన్నమాట. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని శృతి చెబుతూ ఉన్నది. వాక్కులు, మనస్సుతో సహా వాక్కులు కూడా నీ మహిమను వర్ణించలేవు అని చెప్పారు.
యోగినోయం హృదాకాశే ప్రణిధానేన నిశ్చలాః జ్యోతిరూపం ప్రపశ్యంతి తస్మై శ్రీ బ్రహ్మణే నమః. యోగులైనటువంటి వాళ్ళు ఆ హృదయం అనేటువంటి ఆ నిర్మలమైనటువంటి ఆకాశం స్వచ్ఛంగా ఉంటుంది. నిర్మలమైన అంతఃకరణ ఉంటేనే భగవంతుని యొక్క దర్శనం అవుతుంది. యోగులైనటువంటి వాళ్ళు ఆకాశం వలె స్వచ్ఛమైనటువంటి ఆ హృదయంలో హృదాకాశమునందు ఎంతో ఏకాగ్రతతో వారు నిన్ను ధ్యానం చేసి సమాధి స్థితిలోనికి వెళ్ళి ఒక జ్యోతి రూపమైనటువంటి నిన్ను చూడగలుగుతారు. జ్యోతి రూపంలో హృదయంలో ఉన్నటువంటి నిన్ను యోగులు మాత్రమే దర్శించగలుగుతారు. కాలాత్ పరాయ, నువ్వు కాలము కంటే పరుడవు, నువ్వు కాలస్వరూపుడవు, నువ్వే స్వేచ్ఛయా పురుషాయచ, నువ్వు కావాలని నీ ఇచ్ఛ చేత పురుషుడవైనావు, అంటే జీవుడివైనావు. అందరిలో కూడా ముందు శృతి కూడా మనకు ఏమని చెబుతున్నదయ్యా అంటే తత్ సృష్ట్వా తదేవ అనుప్రవిశత్. ఆయన నేను అనేకం కావాలి అనుకున్నాడు, ఈ జగత్తును సృష్టించాడు ఆయన, ఈ ప్రాణికు వాళ్ళందరినీ కూడా పాంచభౌతికమైన శరీరాలు సృష్టించి అందులో ప్రవేశించాడని సృష్టి చెబుతూ ఉన్నది. అది వేదం చెబుతూ ఉంది, శృతి చెబుతూ ఉంది. అందువల్ల నువ్వు ఉన్నావే, ఎలాంటి వాడివయ్యా అంటే నీ కావాలని ఒకడిని అనేకం కావాలి బహుశ్యాం అనేటువంటి భావన చేత ఈ పాంచభౌతికమైనటువంటి శరీరంలో ప్రవేశించినటువంటి వాడివి, అంటే జీవుడివి అన్నమాట. జీవరూపంలో ఉన్నటువంటి అంతర్యామిగా జీవుడుగా ఉన్నటువంటి వాడివి దేహదారులందరిలో. అటువంటి నీకు నమస్కారం అయ్యా అన్నారు. గుణత్రయ స్వరూపాయ, సత్వరజస్తమో గుణముల యొక్క రూపము నీవేనయ్యా అన్నాడు. ప్రకృతి స్వరూపుడవి నువ్వేను అన్నారు. సత్వరూపంతో ధరించి నువ్వు విష్ణువుగా అవతరించి భూమిని రక్షిస్తూ ఉన్నావు. రజోరూపాన్ని ధరించి బ్రహ్మగా నువ్వు అవతరించి ఈ లోకాలన్నిటినీ సృష్టిస్తూ ఉన్నావు. తమసే రుద్రరూపాయ, తమో గుణంతో రుద్రరూపాన్ని ధరించి ప్రళయం చేస్తూ ఉన్నావు, లయం చేస్తూ ఉన్నావు. ఈ రకంగా సృష్టి స్థితి లయములకు కారణమైనటువంటి వాడివి నీవేను అన్నారు. నమో బుద్ధిస్వరూపాయ, బుద్ధి ఏదైతే ఉన్నదో ఆ బుద్ధి యొక్క స్వరూపం కూడా నీవేను అన్నారు. అంటే మహత్తత్వ రూపమైనటువంటి వాడివి నీవు అని చెప్పి. త్రిధా మూడు రకాల అహంకారాలు ఉన్నాయి. ఆ అహంకారములన్నీ కూడా నీవేను అన్నారు. అవేమిటంటే రాజసం, తామసం, సాత్వికం అని అహంకారాలు మూడు ఉన్నాయి. ఆ మూడు అహంకార స్వరూపం కూడా నీవేను అంటున్నారు. అలాగే పంచతన్మాత్ర రూపాయ, శబ్దస్పర్శ రూప రసగంధములనే పంచతన్మాత్రల యొక్క స్వరూపాన్ని కూడా నీవే. పంచ కర్మేంద్రియాత్మనే, కర్మేంద్రియములు 5 ఉన్నాయే, ఉపస్థ, పాయు, కరములు, తర్వాత పాదములు, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్వరూపం కూడా నువ్వే స్వామి అంటున్నారు. ఆ తర్వాత నమో మనస్వరూపాయ, నువ్వు మనస్సు యొక్క స్వరూపాన్ని కూడా నువ్వే, మనస్సు కూడా నీవేను, నీ యొక్క స్వరూపమే మనస్సు. జ్ఞానేంద్రియములు 5 కూడా నీవే, అటువంటి నీకు నమస్కారం. చిత్యాది పంచం అంటే పృథివ్యస్తేజో వాయురాకాశములనే పంచభూత స్వరూపుడవు నీవు. అలాగే విషయాత్మనే, ఈ విషయములన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి యొక్క స్వరూపము నీవు. అటువంటి ఓ బ్రహ్మా నీకు నమస్కారం అయ్యా అన్నారు. ఇక్కడ 24 తత్వములు కూడా ఇక్కడ చెప్పడం జరిగిందండి. మనోబుద్ధి అహంకారాలు, పంచ తన్మాత్రలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు, మొట్టమొదటిది మహత్తు. ఈ 24 తత్వముల యొక్క స్వరూపము నీవేను అని వర్ణించారు. వీటి యొక్క సమిష్టే ఈ శరీరం. నమో బ్రహ్మాండ రూపాయ, నువ్వు ఈ బ్రహ్మాండ స్వరూపుడివి నువ్వే. తదంతర్వర్తినే నమః, ఈ బ్రహ్మాండంలో అంతర్వర్తిగా సర్వప్రాణులలో ఉండేటువంటి వాడివి, అంతర్యామిగా ఉండేవాడివి నువ్వే. నువ్వు ప్రాచీనమైనటువంటి నవీనమైనటువంటి ఈ జగత్తు యొక్క స్వరూపమంతా కూడా నీవే, అటువంటి నీకు నమస్కారం అయ్యా అన్నారు. నువ్వు అనిత్యరూపుడివి, నిత్యరూపుడివి. పరబ్రహ్మేమో నిత్యమైనటువంటిది, ఎల్లప్పుడూ ఉండేది, త్రికాలాబాధ్యమైనటువంటిది, 3 కాలముల యందు బాధ్యము అబాధ్యమై ఎల్లప్పుడూ ఉండేటువంటిది, అది సత్యం, అది నిత్యం అన్నమాట. అందువల్ల నువ్వు నిత్యస్వరూపుడు. ఈ దృశ్యమానమైనటువంటి ఈ జగత్తు యొక్క రూపంలో ఉన్నదే, అది ఈ జగత్తు కూడా పరమాత్మయే. అందుకే ఈ జగత్తుకు ఏమని పేరంటే విశ్వం అని పేరండి. విశ్వమే అన్నా విష్ణు అన్నా ఒకటే. విశ్వం విష్ణురు వషట్కారు అని మొట్టమొదటి విష్ణు సహస్రనామాలు. విష్ణువు యొక్క పేర్లలో విశ్వం అన్నారు. అంటే ఈ విశ్వము విష్ణువు కంటే భిన్నం కాదు. విశ్వము విష్ణువు ఇద్దరు ఒకటే. ఎందువల్ల వచ్చిందంటే ఈ విశ్వము ఆ పరమాత్మ విశ్వనే ధాతు అంటే ప్రవేశించుట.
ఆ భగవంతుడున్నాడే నిర్గుణ పరబ్రహ్మ ఈ శరీరంలో ఈ జగత్తులో ప్రవేశించాడు కాబట్టి అది విశ్వం అని పేరు వచ్చిందండి దానికి. విష్ణు అంటే సర్వవ్యాపకుడుగా అందరిలో అంతర్యామంగా ఉన్నాడు కాబట్టి ఆయనకు విష్ణు అనేటువంటి పేరు వచ్చిందనమాట. అందువల్ల నువ్వు ఈ అర్వాచీనమైన ఆధునికమైన ప్రాచీనమైనటువంటి ఈ విశ్వం అంతా కూడా నీ రూపమే. అటువంటి నీకు నమస్కారం. నువ్వు అనిత్య రూపుడివి, అంటే అనిత్యమైన జగత్స్వరూపుడివి, నిత్యమైన పరబ్రహ్మ స్వరూపుడు. అటువంటి నీకు నమస్కారం అయ్యాను. నువ్వు అలాగే సత్తు అసత్ రూపము అయినటువంటి ఇవి రెండింటికి కూడా నువ్వే పతివయ్యా అన్నారు. సమస్త కార్యకారణములన్నిటికీ రూపము నువ్వేను అన్నారు. తవ నిశ్వసితం వేదా, నీ నిట్టూర్పులే వేదములు. నిశ్వసితమే తద్యదృగ్వేదో యజుర్వేద సామవేద అని శృతి చెబుతూ ఉన్నది. అందువల్ల నీ నిశ్వాసములే నిట్టూర్పులే వేదములు అన్నారు. స్వేదోఖిలం జగతు, నీ స్వేదం ఉన్నదే చెమట, అదే ఈ జలము, అదే ఆ తేజస్సు అన్నమాట. ఆ తేజస్సు వల్లనే ఈ పాంచీకృతమై పంచభూతములన్నీ కూడా సృష్టి అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. విశ్వాభూతాని తే పాద, పురుష సూక్తం మొదలైన వాటిలో చెప్పినవన్నీ చెబుతున్నాడు. ఈ విశ్వమునందున్న ప్రాణులందరూ నీ పాదం. ఈ ఆకాశం స్వర్గలోకం ఉందే నీ యొక్క శిరస్సు. శీర్షోద్యౌ సమవర్తత నాభ్యా ఆసీదంతరిక్షం. ఇవన్నీ కూడా ఆ వేదమంత్రాలన్నీ కూడా ఇక్కడ శ్లోకాలలో చెబుతున్నారు. నీ నాభి నుండి అంతరిక్షం ఆవిర్భవించింది, నీ రోమముల నుండి వనస్పతులు ఆవిర్భవించినాయి. చంద్రమా మనసో జాత అని చెబుతున్నారు. చంద్రుడు నీ మనస్సు నుండి ఆవిర్భవించాడు. చక్షో సూర్యో అజాయత అని ఉపనిషత్తు చెబుతున్నది శృతి. నీ యొక్క సూర్యుడు వలన నీ యొక్క నేత్రముల నుండి సూర్యుడు ఆవిర్భవించాడు. త్వమేవ సర్వం త్వయిదేవ సర్వం స్తోతాస్తుతి స్తవ్యయ త్వమేవ, సర్వము నీవే. ఈ జగత్తులో దృశ్యమానమైన ఈ జగత్తులో ఏదైతే ఉన్నదో అదంతా కూడా నీవే. బ్రహ్మ విష్ణువాదుల దగ్గర నుంచి, దేవతల దగ్గర నుంచి, మానవుల దగ్గర నుంచి, పశుపక్ష్యాదుల దగ్గర నుంచి, జంగమ స్థావరాత్మకమైన ఈ జగత్తులో నీకంటే భిన్నమైంది లేదు, అన్నీ నీవే. త్వయి దేవ సర్వం, నీయందే అన్నీ ప్రతిష్ఠితమై ఉన్నాయి. శ్రీకృష్ణ పరమాత్మని యశోద నోరు తెరవంటే అన్ని బ్రహ్మాండాలు ఆయనలో లేవు. అందువల్లనే నీయందే సర్వము ప్రతిష్ఠితమైంది. స్తోత్రం చేసేవాడు నువ్వే, స్తోత్రము నీవే, అలాగేనే స్తుతింపబడేవాడు నీవే. ఇక దీన్ని త్రిపుటి అంటారు. స్తోత్రం చేసేవాడు, ఆ స్తోత్రము, స్తుతింపబడేటువంటి వాడు, స్తుత్యుడు, స్తుతి, స్తోత, ఈ మూడు కూడా నీవేనయ్యా. అంతా ఒక్కటే తప్ప రెండో ద్వైతం అంటూ లేదు. సర్వము నీవే. ఈశా త్వయా ఆవాస్యమిదం, ఈశావాస్య ఉపనిషత్తులో ఈశావాస్యమిదం జగత్తు అని. ఈ నీ యొక్క ప్రభువు చేత, నీ యొక్క శక్తి చేత, ఈశ్వరుడి చేత, ఆ భగవంతుడి చేత ఈ జగత్తంతా కూడా ఆవరింపబడి ఉన్నది, సర్వవ్యాప్తమై ఉన్నది. సర్వము నీవేనయ్యా. నమోస్తు భూయోపి నమో నమస్తే. నీకు మళ్ళీ మళ్ళీ నమస్కారం అని చెప్పి దేవతలందరూ స్తోత్రం చేశారు సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మను. అప్పుడే దండ ప్రణామం చేశారు. స్తోత్రం చేసి, నమస్కారం అనేది దండ ప్రణామం చేయాలి, సాష్టాంగ దండ ప్రణామం చేశారు. సంతోషించాడు బ్రహ్మగారు. స్తుతిప్రియా దేవతా అన్నారు. దేవతలుట స్తోత్రం చేస్తే సంతోషిస్తారు వాళ్ళు బాగా. అందుకనే మన వాళ్ళు లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, రకరకాల స్తోత్రాలు చెప్పాడు. మనం అందరం తరించడానికి శంకరాచార్యులు ఎన్ని స్తోత్రాలు, సర్వదేవతా స్తోత్రాలు అందించాడు. ఆయనలాగా స్తోత్రాలు అందించిన వాడు ఇంకెవడూ లేడు. అందువల్లనే బ్రహ్మ అంటున్నాడు, యథార్థయా అనయా స్తుత్యా తుష్టోస్మి ప్రణతాసురా. మీరు మీ యొక్క స్తోత్రం చేత నేను బాగా సంతోషించాను. మీరంతా లేవండి, ఉత్తిష్టత, ప్రసన్నోస్మి, వృణుధ్వం వరముత్తమం. వెంటనే ఆయన కోరుకోండి వరం, మీకు ఏది కావాలో అన్నాడు. యస్తోష్యం అనయా స్తుత్య, ఈ స్తోత్రంతో ఎవరైతే సంతోషపెడతారో, ప్రతిరోజు కూడా శుచి అయి శ్రద్ధ కలిగి ఈ స్తోత్రాన్నితో ఎవరైతే చదువుతారో, నన్ను గురించి కానీ, శివుణ్ణి గురించి కానీ, విష్ణువుని గురించి కానీ, వాళ్ళందరూ కూడా వాళ్ళ విషయంలో తుష్టిని పొందుతారు. వాళ్ళంతా సంతోషిస్తారు. శివుణ్ణి గురించి పనికొస్తుంది. ఇప్పుడు ఈ చెప్పినవన్నీ కూడా శివుడికి, బ్రహ్మకి, విష్ణువుకి అందరూ వర్తిస్తాయి. ఉన్నది ఒక్కటే కదా, ఒకే వస్తువు అనేక విధాలుగా పరిణతి చెంది ఉన్నది తప్ప ఇంతమంది దేవుళ్ళు అంటే లేరు అసలు యథార్థత.
ఇవన్నీ కూడా లోక వ్యవహారం కొరకు ఇట్లా ద్వైతంగా మనకు భాషిస్తున్నది, ఉన్నది ఒక్కటే అన్నమాట. అందువల్లనే ఈ స్తోత్రం చేత ఎవరిని స్తుతించినా ఆ శివ విష్ణు బ్రహ్మల్లో వాళ్ళందరూ కూడా అనుగ్రహిస్తారయ్యా. దాస్యామహ, మేమే మీ కోరికలు తీరుస్తాం, మీకు పుత్రులను ఇస్తాం, పౌత్రులను అనుగ్రహిస్తాం, పశువులను కూడా అనుగ్రహిస్తాం. సౌభాగ్యము, ఆయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని, నిర్భయత్వాన్ని, యుద్ధంలో జయాన్ని, ఐహిక ఆముష్మిక భోగాలని, మోక్షం, అక్షయమైన మోక్షాన్ని కూడా మేము ప్రసాదిస్తాం. ఈ స్తోత్రం గనక నిత్యము గనక చదివినట్లయితే, స్తోత్రం పేరే అభీష్టద అనే చెబుతున్నాడు. ఇది యజ్ఞదిష్టతమం తస్య తత్సర్వం భవిష్యతి. ఇన్ని చెప్పి మీకు ఏది ఇష్టమైతే ఆ మనోరథాలన్నీ సిద్ధిస్తైపోయా, మీకు కోరిన కోరికలన్నీ అన్నారు. తస్మాత్ సర్వప్రయత్నేన పఠితవ్యస్తవత్. సర్వప్రయత్నంతో సమయం చూసుకొని, కాలము చూసుకొని ఈ స్తోత్రాన్ని తప్పనిసరిగా అందరూ అవశ్యం పఠించాలి. అభీష్టద ఇది ఖ్యాత. అభీష్టద అంటే అభీష్టములను ఇచ్చేది అని ఈ స్తోత్రం ప్రసిద్ధి పొందింది. ఇది సర్వసిద్ధిప్రదమైనటువంటిది ఈ స్తోత్రమని. ఈ స్తోత్రము యొక్క ఫలితాన్ని కూడా, పఠన ఫలాన్ని కూడా బ్రహ్మగారు చెప్పారు అందరికీ. చెప్పి ఆయన అంటున్నాడు, నాయనా ఇది సత్యలోకం కదా, మీరేదో భయపడుతున్నట్లుగా ఉన్నారు, ఇక్కడ హాయిగా నిర్భయంగా ఉండండి, మీకేమీ భయం లేదు, మీరేమీ కలత చెందవలసినటువంటి పని లేదు. ఈ సత్యలోకం యొక్క విశిష్టతని చెబుతున్నాడు బ్రహ్మగారు. వీళ్ళంతా ఎవరు? వేదములన్నీ ఇక్కడ మూర్తి భవించి ఉన్నాయి, విద్యలన్నీ ఇక్కడ చతుర్దశ విద్యలు ఇక్కడ ఉన్నాయే. ఇది శిక్ష, తర్వాత కల్పము, జ్యోతిషము, ఛందస్సు, నిరుక్తము, వ్యాకరణం, మీమాంస మొదలైనటువంటి న్యాయము, పురాణము, ధర్మశాస్త్రము, ఆయుర్వేదము, ధనుర్వేదం, గాంధర్వ వేదం, అర్థశాస్త్రం, ఇవి చతుర్దశ విద్యలంటే. ఈ చతుర్దశ అంటే ఈ విద్యలు కూడా రూపం ధరించి అక్కడ ఉన్నాయిటండి. ఈ విద్యలన్నీ ఇక్కడ రూపం ధరించి ఉన్నాయి. తర్వాత వేదములన్నీ ఇక్కడ మూర్తి ధరించే బ్రహ్మ యొక్క ఆ కొలువులో ఉన్నాయన్నమాట. బ్రహ్మ యొక్క కొలువులో యజ్ఞములు దక్షిణతో కూడినటువంటి యజ్ఞములు ఉన్నాయి. యజ్ఞములు చేసినప్పుడు దక్షిణలు బాగా ఇవ్వాలి, అప్పుడే దానికి ప్రయోజనం ఉంటుంది. సదక్షిణలతో కూడినటువంటి యజ్ఞములన్నీ ఇక్కడ రూపం ధరించి ఉన్నాయి. సత్యము, ధర్మము, తపస్సు, ఇంద్రియ దమము, బ్రహ్మచర్యము, కరుణ, భారతి, శృతి అంటే వేదము, స్మృతి, ఇతిహాస, ఇవన్నీ ఇక్కడ రూపం ధరించి ఉన్నాయి. ఎవరైతే వేదములు, ధర్మశాస్త్రములు, ఇతిహాసములు, పురాణాలు చెప్పినట్లుగా నడుచుకుంటారో వాళ్ళంతా సత్యలోకంలో ఉంటారటండి. ఇక్కడ ఉన్నారు. ఇక్కడ క్రోధాలు ఉండవు, మాత్సర్యాలు ఉండవు, లోభాలు ఉండవు, కామం ఉండదు, అధైర్యం ఉండదు, భయం ఉండదు, హింస ఉండదు, కుటిలత్వం ఉండదు, గర్వం ఉండదు, నింద ఉండదు, అసూయ ఉండదు, అశుచి ఉండదు. ఇక్కడ సత్యలోకం అంతా ఎలా ఉంటుందో చెబుతున్నారు. దీనివల్ల ఫలితం కూడా ఉంది అధ్యాయం వింటే మనకి. ఏ బ్రహ్మరతా బ్రాహ్మణులు ఉన్నారే, వేదరతులైనటువంటి బ్రాహ్మణులు, బ్రహ్మజ్ఞాన పరాయణులైనటువంటి బ్రాహ్మణులు, తపోనిష్ట గరిష్ఠులైనటువంటి వాళ్ళు, తపోధనులు, వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటూ ఉంటారు. ఈ సత్యలోకంలో మాసోపవాసాలు చేస్తారు, 6 నెలలకోసారి షణ్మాసమాలు చేస్తారు, చాతుర్మాస్యాది వ్రతములు ఆచరించే వాళ్ళు కూడా ఈ సత్యలోకంలో ఉంటారు. స్త్రీలలో పాతివ్రత్యమును పాటించే స్త్రీలందరూ ఇక్కడ ఉంటారయ్యా. బ్రహ్మచారులు ఉంటారే, వాళ్ళు కూడా బ్రహ్మచారులు ఇక్కడ ఉంటారు. వీళ్ళందరినీ చూడవయ్యా. పశ్యత సురాయే షండా పరయోషిది. ఇతర స్త్రీల విషయంలో నపుంసకులుగా ఉండేటువంటి వాళ్ళు, అంటే పరస్త్రీ వ్యామోహం లేనటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉంటూ ఉంటారు. తల్లిని, తండ్రిని, భక్తులు ఉంటారే, మాతృభక్తులు, వాళ్ళందరూ కూడా సత్యలోకంలో ఉంటారు. గోవుల్ని కాపాడినటువంటి వాళ్ళు కూడా, గోగ్రహణి, గోవులను కాపాడుతూ మరణిస్తారే గోరక్షణ కొరకు, వాళ్ళు కూడా ఈ సత్యలోకంలో ఉంటారు. ఎవరైతే వ్రతాలు చేస్తారో, దానాలు చేస్తారో, జపములు, యజ్ఞములు, స్వాధ్యాయం, బ్రాహ్మణుల తర్పణం, వాళ్ళందరూ కూడా తీర్థంలో చేస్తూ తపస్సులు చేస్తూ ఉంటారు, ఉపకారాలు చేస్తూ ఉంటారు, సదాచారవది కర్మలు చేస్తూ ఉంటారు. ఏ పని చేసినప్పటికీ కూడా నిష్కామంగా చేస్తూ ఉంటారు, కోరికలతో చేయకూడదు. అవి కావాలి, ఇవి కావాలనేటువంటి కోరికలతో చేయకూడదు. నిష్కామంగా ఎవరైతే ఇవన్నీ ఆచరిస్తారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ సత్యలోకంలో ఉంటూ ఉంటారు. గాయత్రి జపం బాగా చేస్తారే, వేలకు వేలు. గాయత్రి జాప్య నిరతా, గాయత్రి జపం చేసేవాళ్ళు ఇక్కడ ఉంటారు, సత్యలోకంలో ఉంటారు. అగ్నిహోత్ర పరాయణులు ఉంటారే, అగ్నిహోత్రాలు, నిత్యాగ్నిహోత్రులు, వాళ్ళు ఇక్కడ ఉంటారు. ద్విముఖి గోప్రదాతార, 2 ముఖములు గల గోవుని దానం చేసేవాళ్ళు. అంటే ప్రసవిస్తూ ఉంటుంది గోవు, ముఖం బయటికి వస్తుంది,
అప్పుడు అది ద్విముఖి గోవు అంటారనమాట. ప్రసవిస్తూ ఉన్నటువంటి గోవుని దానం చేయాలన్నమాట. గర్భంలో ఉన్నప్పుడు కాదు, ప్రసవించే సమయంలో చేయాలి. సగం వచ్చి ఆ శిరస్సు వచ్చిన తర్వాత ఈ పిల్ల యొక్క దూడ యొక్క ముఖం ఉంటుంది, మామూలు ఆ ముఖం 2 ముఖాలు ఉంటాయి కదా. అప్పుడు అటువంటిది దానం చేసినటువంటి వాళ్ళు, కపిల గోవును దానం చేసిన వాడు, వీరంతా సత్యలోకంలో ఉంటారు. ఏ కోరికలు లేకుండా ఉంటారే నిస్పృహులు వాళ్ళు ఉంటారు. యజ్ఞయాగాదులు చేసి సోమపానం, సోమలత ఉంటుంది, ఆ సోమరసాన్ని సేవించిన వారు కూడా ఇక్కడ ఉంటూ ఉంటారు. బ్రాహ్మణుల యొక్క కాళ్ళు గడిగి ఆ పాదజలమును ఎవరైతే పానం చేస్తారో వాళ్ళు కూడా ఇక్కడ ఉంటూ ఉంటారయ్యా. ప్రభాస తీర్థంలో మరణించిన వాళ్ళు ఇక్కడ ఉంటూ ఉంటారు. బ్రాహ్మణులకు ఎవరైతే శుశ్రూష చేస్తారో వాళ్ళు కూడా ఈ సత్యలోకంలో ఉంటారు. బ్రాహ్మణులు ప్రతిగ్రహం చేయవచ్చు. వాళ్ళ యొక్క అధ్యయనం, అధ్యాపనం, యజ్ఞయాగాదులు, అలాగేనే దానము, ప్రతిగ్రహం, ఇవన్నీ కూడా బ్రాహ్మణ ధర్మాల క్రిందికి వస్తాయి. ప్రతిగ్రహం చేయవచ్చు. ప్రతిగ్రహం చేయాలంటే సమర్థత ఉండాలి. ఎవడు పడితే వాడు చేయకూడదు. ఆ ప్రతిగ్రహం తీసుకున్నప్పుడు ఇతరుల దగ్గర ఏవైనా మనం దానం చేయాలి, ఇతరుల దగ్గర తీసుకోవచ్చు. బ్రాహ్మణుడికి ఉన్నది. సమర్థుడు కాని వాడు దానాలు తీసుకోకూడదు. అంటే తీసుకున్న తర్వాతనే దాన్ని హరించుకునే శక్తి, ఆ దోషమును పరిహరింపజేసుకునే శక్తి ఉన్నటువంటి వాడు మాత్రమే దాన ధర్మాదులు తీసుకోవాలి. ఎవరైనా సరే బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు. అలాంటి సామర్థ్యం ఉన్నవాళ్ళు ఉండి కూడా ప్రతిగ్రహం తీసుకోకున్నటువంటి వాళ్ళందరూ సత్యలోకంలో ఉంటారు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇస్తున్నప్పుడు తీసుకోకూడదు మనం. తయేతే మత్ప్రియా విప్రాస్తి చక్త తీర్థ, ముఖ్యంగా తీర్థాలలో అసలు ప్రతిగ్రహం పనికిరాదు. మనం కాశీ, నైమిషారణ్యం, బృందావనం ఇవన్నీ వెళ్తామే, మన సొంత డబ్బుతో మనం హాయిగా జీవించాలి. మనం సొంతంగా మనం వండుకొని భోజనాలు చేయాలి. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అక్కడికి వెళ్ళి యాత్రలకు వెళ్ళి వాళ్ళు పక్కన ఏదో తెచ్చుకుంటే అవన్నీ మనం తినకూడదు. ఇవన్నీ ప్రతిగ్రహాల క్రిందకే వస్తాయి. అంతా స్వయంగా మనం వండుకున్నవి, మనం సంపాదించుకున్న డబ్బుతో మనం తినాలి. అంతేగాని ఎక్కడ తీర్థాలలో అస్సలు ప్రతిగ్రహం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ పోయి. ఇంకా ఎవరుంటారో తెలుసా? ఈ ప్రతిగ్రహం తీసుకుని వాళ్ళందరూ సత్యలోకానికి వెళ్తారండి. ఇందులో ఏవి ఆచరించవచ్చో మీరందరూ మనం అందరం కూడా ఊహించుకోవచ్చు. అందువల్ల ప్రయాగలో మాఘమాసంలోనే నిర్మలమైన మనస్సుతో స్నానం చేస్తారు. సూర్యుడు మకరంలో ఉన్నప్పుడు శ్రద్ధతో వాళ్ళు సూర్య వర్చస్కులై సత్యలోకంలో ఉంటారండి. ప్రయాగ తీర్థరాట్, దాని మహిమ తర్వాత మనకు వస్తుంది. అన్ని నదులలో శ్రేష్టం, రాజు అన్నమాట. అది తీర్థరాట్ అని పేరు ప్రయాగ. అక్కడ మాఘమాసంలో స్నానం చేసిన వాళ్ళు ఉంటారే తెల్లవారుజామున, వాళ్ళు కూడా అక్కడ ఉంటారు. ఇంకా కాశీని గురించి చెబుతున్నారు. కాశీలో ముఖ్యంగా 5 ఘాట్లు ఉన్నాయి. పంచగంగా స్నానం అని చేస్తూ ఉంటారు కాశీలో. ఒకటి అస్సీఘాట్ దక్షిణాన ఉన్నది లోలార్క కుండు దగ్గర. రెండవది తర్వాతది దశాశ్వమేధ ఘాట్, బ్రహ్మగారు అక్కడ దశాశ్వమేధ యాగాలు చేశాడు. మూడవది మణికర్ణిక, విష్ణుమూర్తి సంబంధించినటువంటిది సరోవరం, అది మణికర్ణిక. అన్నిటికంటే క్షేత్రమైంది బ్రహ్మాండంలో, అంతకంటే గొప్ప తీర్థం ఇంకేదీ లేదు. ఆ తర్వాత ఉన్నటువంటిది బిందుమాధవుడు మందిరం దగ్గర 5 నదులు కలిసినాయి, పంచనద తీర్థం అని ఉంది. వాటి ప్రభావం మహిమంతా ముందు ముందు మనకు వస్తుంది. ఆ తర్వాత ఉన్నటువంటిది ఆదికేశవుడు పాదోదక తీర్థం, విష్ణుమూర్తి మొట్టమొదటి కాళ్ళు కొడుకున్నటువంటి చోటు. అక్కడికి వచ్చిన తర్వాత కాశీ విడిచి వెళ్ళిపోకూడదు. వచ్చిన వాళ్ళని తన చేత్తో ఒక విగ్రహం తయారు చేశాడు. ఆ విగ్రహం పేరే ఆదికేశవుడు అంటారు ఆయన్ని. ఆ ఆదికేశవ విగ్రహాన్ని ఆయన తయారు చేసి పూర్తి అంశతో అందులో ప్రవేశించి ఒక్క అంశతో బయటికి వెళ్ళాడు మళ్ళీ తర్వాత అన్నమాట. అక్కడ దాన్ని ఏమంటామంటే వరుణాసంగం అంటాం, పాదోదక తీర్థం అంటాం. ఈ 5 స్నానం చేయాలి, పంచగంగా స్నానం అని అంటారు. ఇందులో పంచనదం అని ఉన్నదే, ఆ పంచనదంలో కార్తీక మాసంలో 3 రోజులు చేయాలి. ఇప్పుడు కాశీలో ఉన్న వాళ్ళందరూ కూడా పాడ్యం విధియా తదియ వెళ్ళి చేస్తూ ఉంటారు. ఇట్లా అది విష్ణు తీర్థం. ఏకాదశి నాడు కూడా తప్పనిసరిగా అందరూ వెళ్ళి చేస్తూ ఉంటారు. పంచనదంలో కార్తీక మాసంలో వెళ్ళి 3 రోజులు కనుక స్నానం చేస్తే వాళ్ళు సత్యలోకంలో ఉంటారండి. వారాణస్యాం పాంచనదే త్రిహం స్నాతాస్తు కార్తీకే. ఇప్పుడు ఇక్కడ కాశీలో ఉండి అట్లా స్నానం చేసిన వాళ్ళు కూడా ఈ సభలో ఉన్నారు. అమితే శ్రద్ధ శుద్ధ వపుష పుణ్యభాజో అతి నిర్మలా. వాళ్ళుట శుద్ధమైనటువంటి శరీరం కలిగిన వాళ్ళు అవుతారు, పుణ్యమును పొందుతారు. అతి నిర్మలమైనటువంటి అంతఃకరణం కలిగినటువంటి వాళ్ళై సత్యలోకంలో ఉంటారు అన్నారు. ఇంకా ఎవరుంటారు సత్యలోకంలో? తీర్థశ్రేష్టమైనటువంటి తీర్థరాజ్యమైనటువంటి మణికర్ణిక. అక్కడ బాగా స్నానం చేయాలి. మణికర్ణికలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో బ్రాహ్మణులని, మీరు ఎక్కడ స్నానం చేసినా మనం ఏదో స్నానం చేయడం, సంకల్పం కూడా మనమే చెప్పుకోవడం,
ఆ బ్రాహ్మణులకు ఏదైనా ఇవ్వాల్సి వస్తుందని. అట్లా కాకుండా స్నానం చేయాలి, బ్రాహ్మణులకు బాగా ఇవ్వాలి. ఏ తీర్థంలో స్నానం చేసినప్పటికీ శక్తి కొలది బ్రాహ్మణులకు ఒకవేళ సంకల్పం మనం చెప్పుకున్నా తీర్థ పురోహితులను ఎప్పుడూ విమర్శించకూడదు, అక్కడ గౌరవించాలి, దాన ధర్మాదులు చెయ్యాలి. ఆ తీర్థాలలో మణికర్ణికలో స్నానం చేసి కాశీకి వెళ్ళిన వాళ్ళు ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. వెళ్ళేటువంటి వాళ్ళు అక్కడ బ్రాహ్మణులను బాగా ధనములతో సంతోషపెట్టాలి. వాళ్ళందరూ కూడా సర్వభోగములతో కూడి సత్యలోకంలో కల్పకాలం ఉంటారు చూడండి. పంచనదంలో 3 రోజులు కార్తీక మాసంలో స్నానం చేసిన వారు మణికర్ణికలో స్నానం చేసి దానములు ఇచ్చినటువంటి వాళ్ళు బాగా ధనములతో ఒక కల్పకాలం సత్యలోకంలో వాళ్ళు ఉంటూ ఉంటారు. అంతేనా? ఇంకా మళ్ళీ తర్వాత ఏమవుతారు? తతః కాశీం సమాసాద్య తేన పుణ్యో ఏననోదితా. ఆ కల్పం అయిన తర్వాత కాశీకి వస్తారు మళ్ళీ తర్వాత జన్మ. అక్కడ శివుడు పరమేశ్వరుడు మణికర్ణికా ఘాటులో ఆ ప్రాణోత్క్రమణ సమయంలో ఆ జీవి యొక్క దక్షిణ కర్ణంలో నిన్న చెప్పుకున్నాం తారక మంత్రం అంటే ఏదో ఆ తారక మంత్రోపదేశం చేస్తాడు. దానితో ఇంక జన్మరాహిత్యాన్ని పొందుతారు. మిగిలినవన్నీ కూడా సారూప్య సామీప్య ముక్తులు ఇస్తాయి. సాయుధ్య ముక్తి యొక్క కాశీ ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ఏ లోకానికి వెళ్ళినా మళ్ళీ చివరికి కాశీ వస్తేనే మళ్ళీ తిరిగి జన్మలేని స్థితి వస్తుందన్నమాట. ఈ రకంగా వాళ్ళందరూ కూడా ఇక్కడ కాశీలో ఉంటూ ఉంటారయ్యా. కాశీకి వచ్చి వీళ్ళందరూ కూడా విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహంతో మోక్షాన్ని పొందుతారు. ఈ విషయంలో ఏమాత్రం సందేహించవద్దు. ఇవి చెప్పే విషయాలని అర్థవాదం అని చెప్పి ఎవరైనా కనుక సందేహించినట్లయితే మన యొక్క మలమూత్రాదులు మలంలో ఉండేటువంటి పురుగులై పుడతారు, కొన్ని కల్పముల వరకు ఉంటారని కూడా కాశీఖండంలో చెప్పబడింది. ఇవన్నీ కూడా సందేహించకూడదు, అర్ధవాదములు స్తుతివాదములను. అవిముక్తే కృతం కర్మ యదల్పమపి మానవై. అవిముక్త క్షేత్రంలో కొద్దిగా మీరు పనిచేయండి, ఏ కర్మ చేసినా అది అనల్పమైన ఫలితాన్ని ఇస్తుంది. అక్కడ మీరు ₹1 దానం చేస్తే 100 దానం ఇచ్చినట్లు, అక్కడ 108 చేస్తే 1000 కొలది జపం చేసినట్లు. అన్నీ మీరు యజ్ఞాలు చేయండి, గోదానం చేయండి, ఇంకా వస్త్రదానాలు చేయండి, ఏ దానమైనా చేయండి, ఏ జపాలన్నా, ఏ తపస్సైనా, ఏ పూజలైనా కాశీలో తొందరగా సిద్ధిస్తాయి. మీ ఇష్టం వచ్చిన దేవుణ్ణి అక్కడ శివుడు ఆ కాశీపురానికి ఆయన ప్రభు అయినప్పటికీ ఆయన ఆజ్ఞయే చెల్లుతుంది. అయినప్పటికీ అక్కడ విష్ణువుని కానీ బ్రహ్మని కానీ ఏ భగవంతుడిని ఆరాధించినా తీర్థం తొందరగా శీఘ్రంగా ఫలితాన్ని ఇస్తాయి. కొద్దిగా చేసినప్పటికీ దాని యొక్క పరిణామం చాలా గొప్పగా ఉంటుంది. జన్మాంతరంలో మోక్షం లభిస్తూ ఉంటుంది. ఈ జన్మలో లభించకపోవచ్చు. కాశీవాసం చేస్తూ మంచి స్వధర్మ పరాయణులై కాశీవాసం చేస్తూ ఉంటే అక్కడ మరణానంతరం ముక్తి లభిస్తుంది తారక మంత్రోపదేశం చేత. అక్కడ కూడా పాపములు చేస్తూ ఉంటే మరణానంతరం కాలభైరవుడి యొక్క అనుజ్ఞ ప్రకారం ఆయన అనుచరుల చేత 30,000 సంవత్సరాలు రుద్రపిశాచాలై అనేక నరకములు అనుభవించి ఆ తర్వాత కాలభైరవుడి యొక్క సమక్షానికి తీసుకుని వెళ్తే అక్కడ ఆయన యొక్క దర్శనం చేత పాపముల నుండి పుణ్యముల నుండి కూడా విముక్తులే. ఇంకా పాపపుణ్యాలు ఉండవు. ఆయన పాపభక్షకుడు అనే పేరు. అప్పుడు శుద్ధుడవుతాడు. ఆయన విశ్వనాథుడి దగ్గరికి పంపుతాడు. అప్పుడు తారక మంత్రోపదేశం చేస్తాడు. అట్లా అక్కడ కూడా పాపాలు చేసిన వాళ్ళు కూడా ఆ రకంగా మొత్తం మీద కాశీలో ఉన్నటువంటి వాడికి వెళ్ళొచ్చిన వాడికి మోక్షం అనేది తప్పదనమాట. ఇప్పుడు వచ్చి కొద్దిగా మనం పుణ్యం చేసినా దాని యొక్క ఫలితం ఉందే తర్వాత జన్మలో దాని యొక్క ఫలితం చాలా గొప్పగా ఉంటూ ఉంటుంది అన్నాడు. కాశీలో ఉన్నవాళ్ళు ఉంటండి మరణం అంటే భయపడట. మరణం చాలా మంగళప్రదమైంది. మంగళం ఎప్పుడు మరణం వస్తుందా అని కాశీలో ఉన్నవాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారాయి. అందువల్లనే అందుకే అహో వైశ్వేశ్వరే క్షేత్రే మరణాదపినో భయం. ఆ విశ్వేశ్వరుడి క్షేత్రంలో మరణం అంటే కూడా భయం లేదండి. అందరూ కూడా ఎత్ర సర్వే ప్రతీక్షంతే మృత్యుం ప్రియమివా అతిథిం. అతిథి వస్తే తన ఇష్టమైన బంధువు కానీ అతిథి కానీ వస్తే ఎలా సంతోషంగా ఆహ్వానం చెబుతామో మృత్యువుని అంత చక్కగా ఆనందంతో ఆహ్వానం పలుకుతూ ఉంటారు వైశ్వేశ్వర క్షేత్రంలో. మీరు కురుక్షేత్రంలో బ్రాహ్మణులకు బాగా డబ్బు కనుక ఇస్తారనుకోండి వాళ్ళంతా కూడా సత్యలోకంలో ఉంటారు. అలాగే గయలో పిండ ప్రదానం చేస్తామనుకోండి మన పితృపితామహాదులు వాళ్ళందరూ కూడా మన గయాలో పిండ ప్రదానం చేసి బ్రాహ్మణులను సంతృప్తి కనుక పరిచినట్లయితే మన పితామహాదులు కూడా ఈ సత్యలోకంలో ఉంటారు. స్నానం వల్ల కానీ దానం వల్ల కానీ జపం వల్ల కానీ పూజ వల్ల కానీ నా యొక్క లోకం రాదయ్యా. ఈ సత్యలోకం ద్విజతర్పణం అంటే బ్రాహ్మణులను తృప్తిపరచడం వల్ల దాన ధర్మాదుల వల్ల
గౌరవించి భోజనాదుల వల్ల బాగా తృప్తిపరుస్తే వాళ్ళు తృప్తాస్మహ అంటే అప్పుడు సత్యలోకంలో ఉంటారు అని చెప్పి చెబుతున్నాడు. బ్రహ్మలోకంలోనికి రావాలంటే బ్రాహ్మణ తర్పణం చేయాలి. తర్పణం అంటే ఇక్కడ భోజనాదుల చేత తృప్తిపరచడం అని అర్థం. ఎయిర్దత్త అని బ్రాహ్మణులకు అండి మంచి భవనాలు కట్టించి అందులో మంచి సెజ్జలు, కుర్చీలు, అవి తర్వాత పడుకోవడానికి మంచాలు, శయ్యలు ఇవన్నీ కూడా కట్టించినటువంటి వాళ్ళందరూ కూడా, అంతేకాకుండా వాళ్ళందరూ సత్యలోకంలో ఉంటారు. గృహదానం చేసినటువంటి వాళ్ళు, వేదములు చదువుకోవడానికి వేద పాఠశాలలు నిర్మిస్తారు చూశారు, వేదములు చదువుకునే ఏర్పాట్లు చేస్తారు, వేదాధ్యాపనం చేయిస్తారే వాళ్ళు కూడా సత్యలోకంలో ఉంటారు. ఏదన్నా ఎక్కడైనా విద్యాదానం చేస్తారు, వాళ్ళు అక్కడే ఉంటారు. పురాణాలే ప్రవచనాలు పెట్టిస్తూ ఉంటారే, పురాణం శ్రావయంతికి వినిపిస్తూ ఉంటారే వాళ్ళు సత్యలోకంలో ఉంటారు. పురాణములను దానం చేసినప్పటికీ కూడా, లేదు పుస్తకాలు అష్టాదశ పురాణాలు ఎవరికైనా దానం చేసినా సత్యలోకంలో ఉంటారు. లేదా ఇతర పుస్తకాలు దానం చేసినా ఉంటారు. ధర్మశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి, మనుస్మృతి, అవి దానం చేసిన వాళ్ళు కూడా సత్యలోకంలో ఉంటారు. ఎవరన్నా బ్రాహ్మణుడు వచ్చాడు, యజ్ఞం చేసుకుంటానన్నాడు, ఏమన్నా ఇవ్వండియా అని అడుగుతాడు, యజ్ఞార్థం ఎవరైతే ఇస్తారో వాడు కూడా బ్రాహ్మణుడికి ఇచ్చిన వాళ్ళు. ఎవరన్నా ఓ బీద బ్రాహ్మణుడు వచ్చాడు, మా అమ్మాయి పెళ్లి వివాహం జరుగుతున్నది, సహాయం చేయండి అన్నాడు, ఆ సహాయం చేసిన వాళ్ళు కూడా సత్యలోకంలో ఉంటారు. అఖండం వస్తు ఏదద్యు అత్ర స్యు వసుర్వచస. ఎవరు బాగా దానం చేస్తారో వాళ్ళందరూ ఇక్కడ కాశీలో సత్యలోకంలో ఉంటారు. హాస్పిటల్స్ నిర్మాణం చేస్తారే, ఆరోగ్యశాలలు, వాళ్ళు కూడానే అక్కడ డాక్టర్ని ఉంచి ఆ డాక్టర్ని పోషిస్తూ ఉంటే వాళ్ళు కూడా సత్యలోకంలో ఉంటారటండి. ఒక కల్ప మాత్రం ఉంటూ ఉంటారట, అన్ని భోగాలు అనుభవిస్తూ. ఆరోగ్యశాలలు నిర్మించి ఒక వైద్యుడిని పెట్టి ఆరోగ్యమునకు సంబంధించినటువంటి ఉచితంగా చేయిస్తూ ఉంటే, ఎవరైతే తీర్థాలు ఉన్నాయి కలుషితాలు అవుతూ ఉన్నాయి, మా దుర్మార్గులందరూ వస్తూ ఉన్నారు, ఆ ప్రాంతం అంతా కూడా కలుషితం చేస్తూ ఉన్నారు, గంగా, యమున, సరస్వతి, కృష్ణ ఈ మొదలైన అన్ని నదులు కలుషితం అవుతూ ఉన్నాయి. ఆ తీర్థాలలో చాలా చేయకూడని పనులన్నీ తీర్థముల యొక్క తీరములలో చేస్తూ ఉన్నారు. వాళ్ళనిటండి అక్కడి నుంచి చక్కగా అవన్నీ తొలగింపజేసి తీర్థఘాట్లన్నింటినీ కూడా ఎవరైతే శుభ్రం చేయించి చక్కగా శుభ్రంగా స్వచ్ఛంగా ఉండేటట్లుగా ఎవరైతే ఏర్పాటు చేస్తారో వాళ్ళు కూడానండి, ఎవరైనా అక్కడ అవరోధాలు కల్పిస్తుంటే అవరోధాల నుండి తీర్థములను ఎవరైతే రక్షిస్తారో వాళ్ళంతా కూడా సత్యలోకంలో బ్రహ్మగారి యొక్క అంతఃపురంలో తన సొంత కుమారులాగా ఉంటారండి. తీర్థములకు అంత ప్రాముఖ్యం ఇచ్చారు. తీర్థాలను కాపాడేవాళ్ళు, తీర్థములను రక్షించేవాళ్ళు, అక్కడ ఉండే అవరోధాలని తొలగించడానికి ఎవరైతే పాటుపడతారో వాళ్ళందరూ కూడా సత్యలోకంలో బ్రహ్మగారి యొక్క అంతఃపురంలో సొంత పుత్రులాగా ఉంటారు. నాకు కానీ, విష్ణువుకి కానీ, శివుడికి కానీ బ్రాహ్మణులంటే చాలా ఇష్టమయ్యా అన్నాడు. వాళ్ళు ఎవరో తెలుసా, మేమే బ్రాహ్మణుల యొక్క రూపంలో మేము తిరుగుతూ ఉంటాం. బ్రహ్మ, విష్ణువు, శివుడుట బ్రాహ్మణుల రూపంలో ఈ భూమండలం పైన తిరుగుతూ ఉంటామయ్యా. లోకంలో ఇద్దరే చాలా చెప్పదగిన వాళ్ళు, అందుకే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు అంటున్నాం. బ్రాహ్మణులు, గోవులు ఇద్దరు ఒకే కులం, కానీ రెండుగా వచ్చేస్తాయి బ్రాహ్మణులు, గోవులు. అయితే బ్రాహ్మణుల దగ్గర మంత్రాధీనం, బ్రాహ్మణుల దగ్గర మంత్రాలు ఉన్నాయి, గోవు దగ్గర హవిస్సున్నది. గోవులు ఉంటేనేగా మరి నేతితో హవ్యం చేయడానికి వీళ్ళున్నది, హవిస్సు హోమాలు చేయడానికి వారి దగ్గర హవిస్సున్నది, వీళ్ళ దగ్గర మంత్రం ఉన్నది. బ్రాహ్మణులేమో కదిలే తీర్థం, ఈ భూమి యందు ఉన్నటువంటి జంగమ తీర్థాలు, వాళ్ళు చక్కని మంచి ధర్మములు ఉపదేశిస్తూ ఉంటే ఆ ధర్మం అనేటువంటి జలం చేతను ఈ మలినమైనటువంటి హృదయమంతా మలినంగా ఉన్నటువంటి ఈ జీవులు, ప్రాణులు ఉన్నారే, జనమంతా కూడా తరిస్తూ ఉంటారు. హృదయ నిర్మాల్యంతో అంతా కూడా పోగొడుతూ ఉంటారు తమ ఉపదేశం అనేటువంటి పరిశుద్ధమైనటువంటి జలంతో బ్రాహ్మణులు. గావః పవిత్రమతులం, గావో మంగళ, ఆవులు ఎంత పవిత్రమో చెప్పడానికి వీల్లేదు, ఎంత మంగళకరమైనవో ఆవులు చెప్పడానికి వీల్లేదు. వాటి గిట్టల తాకిడికి లేచినటువంటి ధూళి ఉంటుందే, అది గంగావారి గంగా జలంతో సమానమైనటువంటిది. మన ఇళ్లలో గోవులుండి అవి తిరుగుతూ ఉంటే ఆ ధూళి పైకి లేస్తే చాలండి, మన గంగలో స్నానం చేసినట్లే. శ్రీకృష్ణ పరమాత్మ గోవుల మధ్యంలో ఉన్నాడు ఆయన గోపాలకుడుగా. అందువల్ల యాసాం కురోత్థితో రేణు, గోవుల యొక్క కొమ్ముల యొక్క పై భాగంలో అన్ని తీర్థములు ఉన్నాయి, గిట్టల పైన అన్ని పర్వతాలు ఉన్నాయి, కొమ్ముల మధ్యలో గౌరీదేవి ఉన్నది, ఆ మహేశ్వరుని పత్ని అయినటువంటి. దీయమానాంచ గాం దృష్ట్వా, ఎవరైనా
గోదానం చేస్తుంటే మన ప్రపితామహులు సంతోషిస్తారట, వాళ్ళందరూ తరిస్తారట, ఋషులందరూ సంతోషిస్తారట, మేమంతా సంతోషిస్తూ ఉంటామంటున్నాడు బ్రహ్మగారండి. రోరుప్యతే చ పాపాని, గోదానం చేస్తుంటే పాపాలు ఏడుస్తాయిట, అరే వెళ్ళిపోవాల్సి వస్తున్నదే, మనకి ఇంకా ఆశ్రయం లేదే అని, పాపాలు దరిద్రము వ్యాధులు అని ఏడుస్తాయిట. గోదానం చేస్తే ఇవన్నీ కూడా మన దగ్గర నుంచి వెళుతూ ఉంటాయిట. ధాత్రియ సర్వస్య లోకస్యగా, మన భూమండలం అంతటికీ తల్లి లాంటిది, అందుకే గోవుని గోమాత అంటున్నాం. ఇంకా ఏ జంతువుని కూడా మాత అనే పేరుతో పిలవటంలా మనం తల్లిని తల్లి అని మాత అంటున్నాం, గోవుని మాత అంటున్నాం, భూమిని మాత అంటున్నాం. అందువల్ల జగత్తు మొత్తానికి మాత లాంటిది గోవు. గవాం స్తుత్వా, గోవులను స్తోత్రం చేసిన, నమస్కరించిన, ప్రదక్షిణం చేసిన, భూమంతా కూడా ప్రదక్షిణం చేసినట్లే, సప్తద్వీప వలయితమైన ఈ భూమండలం అంతా ప్రదక్షిణం చేసినట్లే అవుతుందయ్యా. అందరి సర్వప్రాణులలో ఏ లక్ష్యం ఉన్నదో, దేవతలలో ఏ స్వర్గలక్ష్యం ఉన్నదో, ఈ మంత్రాలు చదువుతూ అండి గోవులని పూజించాలన్నమాట. ఏన రూపేణ సాదేవి మమ పాపం వ్యమోపయేతు. ఆ లక్ష్మి, ఆ గోవులలో ఉండేటువంటి ఆ లక్ష్యం ఉన్నదే, సర్వభూతములలో ఉండే లక్ష్మి ఆ గోవుల్లో ఉంది, సర్వదేవతలలో ఉండే లక్ష్యం ఉన్నది ఆ గోవుల్లో. ఆ గోమాత మా యొక్క పాపములను అపహరించుగాక. విష్ణువు యొక్క వక్షస్థలంలో విరాజిల్లుతుండే లక్ష్మీదేవి ఆ గోమాతటండి. స్వాహా, సూర్యుని అగ్నిహోత్రుడి యొక్క స్వాహాకారం, పితృదేవతల యొక్క స్వధాకారము, అవన్నీ కూడా ఆ ధేనువు యొక్క రూపంలో ఉన్నాయి. గోమయం ఉంటుంది చూశారు, అది యమునా జలంతో సమానమైంది, యమునతో సమానమైంది గోమయం. గోమూత్రం ఉంటుందే, నర్మదా నది వైశిష్ట్యం నిన్న చెప్పుకున్నాం, నర్మదా నది వరే శుభమైంది. పాలు ఉన్నయే గంగతో సమానమైందండి. గంగా క్షీరంతు యాసాం వై, ఇంతకంటే పవిత్రం ఏం కావాలండి? గోమయం పవిత్రమైంది, గోమూత్రం పవిత్రమైంది, గోక్షీరం పవిత్రమైనది. గోవుల యొక్క శరీరంలో 14 భువనాలు ఉన్నాయి. కాబట్టి యస్మాత్ తస్మాత్ శివం మే స్యాదిహలోకే, కాబట్టి ఈ లోకంలో పరలోకంలో కూడా ఈ గోవులు నాకు సుఖం ఇవ్వాలి అని చెప్పి మనం ఈ మంత్రం జపిస్తూ ధేనువుని ఇవ్వాలండి. ఏ ఉదజ్జాతు ఎవరికి ఇవ్వాలి? బ్రాహ్మణ శ్రేష్ఠుడికి ఇవ్వాలి. ఎటువంటి బ్రాహ్మణుడికి? అందరికంటే గొప్పవాడైనటువంటి వాడు కావాలి వాడు ఆ బ్రాహ్మణుడు. మేము కూడా అందుకే ఏం చేస్తామంటే, నేనంటే బ్రహ్మగారు చెబుతున్నాడు, నేను విష్ణువు శివుడు మహర్షులతో మేమంతా కూడా కూడి గోవుల యొక్క గొప్పతనాన్ని నిత్యం కూడా మేము ప్రార్థన చేస్తూ ఉంటాం ఈ రకంగా అని చెప్పి బ్రహ్మగారు చెబుతున్నాడు. గోవుల గొప్పతనాన్ని ఋషులతో మేము త్రిమూర్తులము కూడా ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటాం. ఏమని ప్రార్థిస్తూ ఉంటాం? గోవులు మా ముందు ఉండుగాక, గావో మే పురతస్సంతు, గోవులు మా యొక్క వెనుక నుండుగాక, గోవులు మా హృదయమునందు ఉండుగాక, నేను ఎప్పుడు గోవుల మధ్యలోనే ఉంటాను. గవాం మధ్యే వసామ్యహం. గోవు యొక్క తోక తీసుకొని మనకు అలా గనక చల్లుకున్నట్లయితే, నీరాజనం గనక ఇచ్చుకున్నట్లయితే, నీరాజేతి యోంగాని గవాం పుచ్చ, వాడు అదృష్టవంతుడంటే వాడండి. వాడికి ఉన్నదే అలక్ష్య తొలగుతుంది, కలహం తొలగుతుంది, రోగాలు పోతాయి, శరీరం అంతా దూరంలో రోగములన్నీ దూరం అయిపోతాయి. ఈ లోకం అనేది ఈ రకంగా భూమండలం ఇలా ఉన్నది అని అంటే కారణం 5 ఒకళ్ళు గోవులు, ఇంకొకరు బ్రాహ్మణులు, తర్వాత వేదములు, పతివ్రత స్త్రీలు, సత్యవచనులు, సత్యం పలుకుతారే సత్యవాదులు, వీళ్ళ చేత మాత్రమే ఈ భూమండలం. ఇంకా ఎవరంటే మొత్తం 7 అలుబ్ధయి, లోభితనం లేనటువంటి వాళ్ళు, దానశీలురు. ఈ 7 చేత ఈ భూమి భరించబడుతూ ఉందయ్యా. నా లోకం అంటే సత్యలోకం, సత్యలోకం పైన వైకుంఠలోకం ఉన్నది, దానిపైన కుమారస్వామి లోకం కౌమారలోకం ఉంది, దానిపైన ఉమాలోకం ఉన్నది, పార్వతీదేవి యొక్క లోకం, దానిపైన శివలోకం ఉన్నది, దానికి ప్యారలల్గా సమీపంలో దానిపైన గోలోకం ఉందండి. గోమాతార సుశీలాద్యా, అక్కడ సుశీల మొదలైన గోమాతలన్నీ ఉంటూ ఉంటాయి. అవన్నీ శివుడికి చాలా ప్రియమైనటువంటిది. ఎవరైతే గోవులకు సేవ చేస్తారో, గోవులను దానం చేస్తారో, ఏషాం అన్యతమే లోకే, ఇప్పుడు నేను చెప్పినటువంటి లోకాలలో ఉంటారు గోవుల్ని సేవించిన వాళ్ళు, గోదానం చేసిన వాళ్ళు. సత్యలోకం కానీ, ఉమాలోకం కానీ, కుమారస్వామి లోకం కానీ, శివలోకం కానీ, గోలోకంలో కానీ వీళ్ళందరూ ఉంటూ ఉంటారు అన్నాడు. ఇంకా ఎక్కడైతే పాలు ప్రవహించే నదులు ఉంటాయో, పాయసపు కర్దమములు ఉన్నటువంటి చోట్లు ఉంటాయో అక్కడ ఉంటారు వాళ్ళంతా. వాళ్ళకు జర ఉండదు, వాళ్ళకు గోవులు ఇచ్చినటువంటి వాళ్లకు జరాబాధలు ఉండవు ఎక్కడికి వెళ్ళినప్పటికీ.
వాళ్ళు ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలంటే వేదములు ధర్మశాస్త్రాలు పురాణజ్ఞులైన బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాటి యందు కేవలం చదువుకోవడమే కాదు, ఆ వాటి యందు చెప్పబడిన ధర్మములను ఆచరించేటువంటి వాళ్ళే వాళ్ళు బ్రాహ్మణులంటే వాళ్ళు. మిగిలిన వాళ్ళు జన్మతః ఊరికే పేరుకు మాత్రమే బ్రాహ్మణ నామధారకులు వాళ్ళు అవుతారు. అలాంటి వాళ్లకు గోవు దానం చేయకూడదండి. ఎవరైతే శృతి స్మృతి రెండూ కూడానే, వేదము ధర్మం అండి, ధర్మశాస్త్రాలు మనకు నేత్రములుంటాయి రెండు కూడా. పురాణం అనేది హృదయంట. అలాగేనే పురాణహీనాత్తు స్మృతి స్మృతిహీనోంధ. వేదము ధర్మశాస్త్రాలు రెండు నేత్రాలు, పురాణం హృదయం అని చెప్పి చెబుతూ ఉన్నారు. వేదము ఒకవేళ ధర్మశాస్త్రము లేకపోతే వాడిని ఏమంటాము? నేత్రాలు కాబట్టి వాడు గుడ్డివాడు అంటాం. ఇంకా అయిపోవచ్చిందండి 5 నిమిషాల్లో. అలాగేనే ఒకటే గనక ఉన్నట్లయితే వాడు ఒక కంటి వాడని చెప్పి అంటాం. కానీ పురాణం గనక జ్ఞానం గనక లేకపోయినట్లయితే వాడిని ఏమంటావా అంటే వీళ్ళకంటే వాడే గొప్పవాడు అంటున్నాడు. పురాణ జ్ఞానం లేనటువంటి వాళ్ళకంటే కుంటివాడును తర్వాత గుడ్డివాళ్లే గొప్పవారు అని చెప్పి చెబుతున్నాడు. పురాణ జ్ఞానం అనేది చాలా ముఖ్యంట. అందువల్లనే ఎవరైతే వేదముల యందు ధర్మశాస్త్రముల యందు పురాణముల యందు ధర్మములు చెప్పబడ్డాయో అటువంటి ధర్మాచరణ చేసేటువంటి బ్రాహ్మణునికి సుఖం కోరుకుండేవాళ్ళు గోదానం చేయాలి. ఎవరికి పడితే వాళ్ళకి చేయకూడదు. నదేయా ద్విజమాత్, పేరుకు మాత్రమే బ్రాహ్మణుడు, బ్రాహ్మణాచారం లేదు, వేద స్మృతి పురాణ ఉదిత ఆచారం లేదు, అలాంటి వాడికి గోవుని ఇవ్వకూడదండి. అది కనుక అట్లా చేసినట్లయితే ఏమవుతుందంటే దానం ఇచ్చినటువంటి వాడు అధోలోకాలకు వెళ్ళిపోతాడు, యోగ్యుడైన వాడికి ఇవ్వకపోయినట్లయితే. యస్య ధర్మే అస్తి జిజ్ఞాస యస్య పాపాత్ భయం. పురాణం చాలా గొప్పది అంటున్నాడు. మీకు ధర్మమునందు జిజ్ఞాస, ధర్మం తెలుసుకోవాలి. ధర్మమే కదా అన్నిటికీ మూలం, ధర్మము మూలం కదా ఈ జగత్తంతా కూడా ధర్మంపైనే ఆధారపడి ఉంది కదా. మరి ధర్మమునందు మీకు తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటే, మీకు పాపభీతి గనక ఉన్నట్లయితే శ్రోతవ్యాని పురాణాన్ని ధర్మమూలాని చతేనవై, ధర్మమూలములైనటువంటివి పురాణాలందరూ కూడా వినాలి. ఇది బ్రహ్మగారు చెబుతున్నటువంటి మాటలండి. 14 విద్యల్లో పురాణం దీపం లాంటిది. అంధోపి నతదాలోకాత్ సంసారాబ్ధౌ క్వచిత్ పవేత్. అది గనక ఈ పురాణం లేనటువంటి వాడు నాడే, ఆ జ్ఞానం లేనివాడు సంసారాబ్ధిలో వాడు అంధుడై పడిపోతూ ఉంటాడు అన్నాడు. ఎంతేగా దీపం లేకపోతే. కాబట్టి శ్రోతవ్యాని పురాణాన్ని వస్తవ్యం జాహ్నవీతటే. మీకు అందరికీ చెబుతున్నాడండి బ్రహ్మగారు. పురాణాలు నిత్యము వినండి, గంగానదీ తీరంలో ఉండండి, బ్రాహ్మణులను తృప్తిపరచండి. నిత్యం మమ లోకేప్సు సదా. సత్యలోకానికి రావాలనుకున్న వాళ్ళు 3 సూత్రాలు ఇచ్చారండి. ఒకటేమిటండి? పురాణాలు వినటం, రెండవది గంగా తీరంలో వసించడం, బ్రాహ్మణులను చక్కగా తృప్తిపరచడం. సత్యలోకంలోనికి మీరు రావాలంటే చెబుతున్నాను అన్నాడు. నాయనా దేవతలారా, మీరేం భయపడవాకండి అయ్యా, మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసులే, మీరు చెప్పకపోయినా నేను ఉపాయం చెబుతున్నాను వినండి అని చెబుతున్నాడు. అస్తి అగస్త్య తప్యమాన తప ఉగ్రం మహాతపా, మహాతపస్వి అగస్త్య మహర్షి తపస్సు చేస్తూ ఉన్నాడు. మైత్రావరుణుల కుమారుడు అంటే వశిష్ఠుడు కూడా కావచ్చు. అందువల్ల మైత్రావరుణుల కుమారుడైనటువంటి అగస్త్యుడు ఆ విశ్వేశ్వరుని రాజధాని అయినటువంటి కాశీలో మోక్షం కొరకు తపస్సు చేస్తున్నాడండి. అంత మహానుభావుడు అగస్త్య మహర్షి. కాశీ యొక్క గొప్పతనం ఆలోచించండి. మోక్షం కొరకు, అక్కడ తారక మంత్రోపదేశం కొరకు. అవిముక్తే మహాక్షేత్రే సర్వేషాం ముక్తి హేతుకే. ఆయనే కాదు, సామాన్యులకు కూడా అందరికీ ముక్తికి కారణమైనటువంటిది అది. తారకస్య ఉపదేశార్థం, తారక మంత్రం యొక్క ఉపదేశం కొరకు విశ్వేశాదధిష్ఠితే స్వయం, విశ్వేశుని చేత అధిష్ఠింపబడిన కాశీలో తపస్సు చేస్తూ ఉన్నాడు. మీరు గౌదాలియా సెంటర్ తెలుసా అండి? కాశీ వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? కాశీ వెళ్ళిన వాళ్ళు ఉంటే మనం ఏం చేస్తాం? ఈ మెయిన్ గేట్ ఉంటుంది కదా, విశ్వనాథుడి యొక్క మెయిన్ గేటుకు వెళ్ళే సెంటర్ ఉంటుంది, గౌదాలియా సెంటర్ అంటారనమాట. ఇప్పుడు పాండే హైవే, ఆంధ్రాశ్రమం దగ్గర మెయిన్ రోడ్డు పాండే హైవే. అక్కడి నుంచి వెళుతూ ఉంటే మనం ఉత్తరముఖంగా గౌదాలియా సెంటర్ వస్తుంది. గౌదాలియా అంటే గోదావరి అక్కడ ఒకప్పుడు ఉన్నది. ఆ సెంటర్ నుంచి కుడివైపు కనుక వెళితే మెయిన్ గేట్ వస్తుంది, నెంబర్ 1 గేట్. ఈ గౌదాలియా సెంటర్కి దగ్గరలో ఇదివరకు గుర్రబండ్లు ఉండేవి. ఇప్పుడు గుర్రబండ్లు పోయి ఆటోలు ఇవన్నీ ఉంటున్నాయి. అక్కడి దగ్గరలో పక్క సందులో అగస్త్యుని యొక్క తపస్సు చేస్తున్నటువంటి చోటు ఉన్నది. అగస్త్యేశ్వరుడు లింగం ఇంత ఎత్తున ఉంటుందండి. చాలా గొప్ప లింగం అగస్త్యేశ్వరుడు యొక్క లింగం. అక్కడ లోపాముద్ర కూడా అక్కడ ఉంటుంది.
ఆయన తవ్వుకున్నటువంటి కుండ ఉన్నది, ఇప్పుడు అది ధ్వంసమైంది, ఇప్పుడు కనిపించటల్లా. అగస్త్యుడు అక్కడ తపస్సు చేశాడు, లింగ ప్రతిష్ఠ చేసి, మహానుభావుడు అన్నమాట. అందువల్లనే యాచధ్వం తత్ర గత్వా, మీరంతా అక్కడికి వెళ్ళండి, మీ పని నెరవేరుతుంది. ఏకే, ఆయన మహానుభావుడు అండి. వాతాపీను ఇల్వలు తెలుసు కదండి, బ్రాహ్మణులందరినీ కూడా భోజనాలకు పిలిచేవాళ్ళు, అతిథిగా ఆహ్వానించేవాళ్ళు, వచ్చేవారు. ఆ ఇల్వలుడు ఏం చేసేవాడు, సోదరుడైన వాతాపిని మేకగా తయారు చేసేవాడు, వండి వాళ్ళకు భోజనం పెడుతూ ఉండేవాడు ఆ ఋషులందరికీ కూడా. ఎంతమందో ఋషుల్ని వాడు కాస్త వాడేం చేసేవాడు, లోపలికి వెళ్ళి చిన్నగా వాళ్ళందరినీ మళ్ళీ మామూలుగా రాక్షసుడుగా మారి రమణమనేవాడు, పిలిచేవాడు ఇల్వలుడు ఆ వాతాపి రమణం అని. బయటికి వచ్చేసేవాడు, వాడు కాస్త పొట్ట చీల్చుకొని వచ్చేసేవాడు, వాడు కాస్త చచ్చిపోతూ ఉండేవారు. ఇట్లా ఎంతమందినో బ్రాహ్మణులని ఋషులను చంపుతూ ఉండేవాడు. అగస్త్యుని వెళ్ళి ప్రార్థించారు. ఒకసారి ఆ అగస్త్య మహర్షి వెళ్ళాడు, అలాగే భోజనం చేశాడు. పెద్దలు కొంతమంది చెప్పారు, రాజులు, మీరు వెళ్ళవద్దండి, వాడు సామాన్యుడు కాదని చెప్పి. ఏం పర్లేదన్నాడు, వెళ్ళాడు, భోజనం చేశాడు. ఆ ఇల్వలుడు తన సోదరుని, వాడు మేకగా మారాడు, వాడు కామరూపధరులు కదా, మాంసం వండాడు. ఈయనకు అగస్త్యుడికి ఆ కాలంలో తప్పు కాదు, ఉన్నది మాంసాహారం అనేటువంటిది ఆ కాలంలో. అప్పుడు చక్కగా ఆయన భోజనం చేసేసాడు. ఇల్వలుడు పిలిచాడు, వాతాపి రారా సోదరా అని చెప్పి. ఇంకెక్కడ నీ వాతాపి, ఎప్పుడో జీర్ణమైనాడు అన్నాడు. వాతాపి జీర్ణం అంటారే, వాతాపి ఎప్పుడు అయిపోయినాడయా మీ ఇదివరకు అంతమంది తిన్నప్పుడు రమ్మంటే వచ్చేవాడు, అయిపోయింది, త్రేంచాడు ఆయన హాయిగా, ఎప్పుడో త్రేంచి పారిచ్చాడు, ఇంకెక్కడున్నాడు వాడు పోయినాడులే అన్నాడు. తర్వాత ఆయన కోపం వచ్చిందట, ఎవరికి, ఆ ఇల్వలుడి కోపం వచ్చింది. వాడేదో ఆయన విన్నాడు, ఈయన హుంకరించాడు, ఈ హుంకారంతో వాడు మరణించాడు. ఆ ఇద్దరిని చంపి ఆ ప్రాంతం అంతా కూడా ఆ ఋషులకు మునులకు బ్రాహ్మణులకి బాధ తొలగించాడు. అగస్త్యుడు అంటే సామాన్యుడు కాదు. సముద్రంలో దాక్కొని అందరూ కూడా రాక్షసులు దేవతల్ని బాధలు పెడుతుంటే ఆ లవణ సముద్రాన్ని ఊరికే కేశవాయ స్వహ, నారాయణాయ స్వహ, మాధవాయ స్వహ ఆచమనం చేసేసాడు. ఉప్పు సముద్రాన్ని అంతా కూడా. సామాన్యుడు కాదు అగస్త్యుడు అంటే. కాబట్టి ఆయన ఉన్నాడయ్యా, ఆ వింధ్యపర్వతం యొక్క గర్వాన్ని అణచడానికి సమర్థుడు, మీరు చిన్నగా అక్కడికి వెళ్ళండి అన్నాడు. మైత్రావరుణులకి అప్సరసను చూచినప్పుడు రేతస్ఖలనం అయింది. ఆ రేతస్సును కుంభంలో ఉంచారు. అప్పుడు తర్వాత కొంతకాలానికి అందులో నుంచి అగస్త్యుడు వశిష్ఠుడు పుట్టారు. వాళ్ళని అందుకే కుంభసంభవుడు అంటారు అగస్త్యుడిని. కుంభంలో నుంచి వచ్చాడు కదా. ద్రోణుడు కూడా అలాగే వచ్చినటువంటి వాడే. ద్రోణుడికి కూడా కుంభసంభవ అని పేరున్నది. అతిమిత్రం తత్ర తేజో, సూర్యుడి కంటే గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు ఆ అగస్త్య మహర్షి. అప్పటి నుంచి ఉన్నదే. ఎప్పుడైతే ఇల్వలుణ్ణి వాతాపిని బాధను తీర్చేశాడో అందరూ కూడా అగస్త్యుడు అంటే భయపడుతూ ఉంటారు. ఎందుకంటే నహుష్యుడని చంద్రవంశపు రాజు మరి 100 యజ్ఞాలు చేశాడు. వృత్రాసుల సంహారం అయిన తర్వాత దేవేంద్రుడు బ్రహ్మహత్యా మహాపాతకంతో అమరావతిని విడిచిపెట్టి వెళ్తే త్రిలోకానికి ప్రభువు లేకపోతే ఈయన ఉన్నాడు కదా అని తాత్కాలికంగా ప్రభువుని చేశారు. ఎవరిని? నహుష్యుడిని. ఆయనకు అర్హతలు ఉన్నాయి, డిగ్రీ సంపాదించుకొని ఉన్నాడు. 100 యజ్ఞాలు చేసి అశ్వమేధ యాగాలు చేస్తే ఆయన ఉన్నాడు, శచీదేవి కావాలని కోరాడు. దానికి ఏదో బృహస్పతి ఉపాయం చెప్పాడు. చెబితే ఆమె ఏమేం చేసింది శచీదేవి, నాయన సప్తర్షులకు ఏదో మోయించుకొని రావాలంది. అలాగే గర్వం అండి, అధికార గర్వం. నహుష్యుడు అందరినీ కూడా సప్తర్షుల చేత మోయించుకొని పల్లకీలో బయలుదేరాడనమాట. ఎక్కడికి? శచీదేవి యొక్క గృహానికి. అగస్త్యుడు పొట్టివాడనమాట. ఆయన కాస్త తడబడుతున్నాడు. వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎత్తైన వాళ్ళు. ఈ పల్లకి అటు ఇటు అవుతున్నది. అయ్యేటప్పటికి ఏం చేశాడు? సర్ప అన్నాడు. అంటే త్వరగా నడవయ్యా, సరిగా నడువు అని చెప్పి తడబడుతూ సరిగా నడవలేకపోతే పైన కూర్చొని దేవేంద్రుడు స్థానంలో ఉన్న నహుష్యుడు అన్నాడు. 2 కాలితో తన్నెను కూడా తన్నాడు. అగస్త్య మహాముని తన్నాడు. 2 సార్లు సహించాడు. 3వసారి ఏమన్నాడంటే సర్పోభవ అన్నాడు. సర్ప అంటే చిన్నగా నువ్వు వెళ్ళు, త్వరగా వెళ్ళు అని అర్థం. సర్ప అంటే సర్పం అని అర్థం. సర్పోభవ అన్నాడు. నువ్వు సర్పం అవుగాక అన్నాడు. పడిపోయినాడు. అక్కడి నుంచి ఇంద్రపద అయిపోయి భూమి మండలంలోకి వచ్చేసి కొన్ని యుగాల పాటు భూమి మీద పడి ఉండి తర్వాత ఆయన్ని ప్రార్థిస్తే శాప విమోచనం చెబితే ఆ ధర్మరాజు మళ్ళీ పాండవులు వచ్చినటువంటి తర్వాత ఆ వంశీయుడే ఈ నహుష్యుడు ఒక పెద్ద కొండశిల రూపంలో అక్కడ పడి ఉన్నాడు ఇన్నాళ్ళ నుంచి. తన దగ్గరికి వచ్చిన వాళ్ళని తింటూ భీముడిని కూడా పట్టుకుంటే ధర్మరాజు వెళ్ళి ఆయన వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్తే అప్పుడు నహుష్యుడు మళ్ళీ అతని యొక్క ఆ శాప విమోచనం అంతా అవుతుందండి. మరి అగస్త్యుడు అంటే సామాన్యుడు కాదు. ఇంద్రుడినే నహుష్యుడినే ధర్మం తప్పినప్పుడు చూడండి అంత స్థితి కలుగజేశాడు. అలాంటి మహానుభావుడు. మీ పని తప్పనిసరిగా అవుతుంది, అందరంటే అందరూ భయపడుతూ ఉంటారు అని చెప్పి బ్రహ్మగారు కాస్త అంతర్ధానం చెందారు. దేవతలంతా సంతోషించారు. వాళ్ళు అనుకున్నారటండి,
ప్రసంగతోపి ద్రష్టవ్యౌ కాశీ కాశీపతీషు. మనం ఏదో సందర్భం, వ్యాపార నిమిత్తమో ఇంకా ఏదో నిమిత్తం, ఉద్యోగ నిమిత్తమోనైనా ఇంకేదో ఎటో వెళ్తున్నాం. కాశీకి వెళ్ళి ప్రసంగవశాత్ అయినా సరే కాశీని దర్శించాలి, కాశీపతి అయినటువంటి విశ్వనాథుణ్ణి దర్శించాలని దేవతలు అనుకుంటున్నారు. అహో అహోభిర్బహుభి ఫలితో నో మనో. ఎన్ని పుణ్యాలు చేశామో కదా, ఎన్ని పుణ్యాలో చేశాం, బహుపుణ్యాలు చేశాం. కాశీ వెళ్ళే అదృష్టం కలిగింది, విశ్వనాథ సందర్శన భాగ్యం మనకు కలిగింది. ఉత్ఫుల్ల పద్మనయన నిర్మిత సుకృతార్థిన. వాళ్ళు ఎంతో పుణ్యం చేశాం అని చెప్పి కన్నులన్నీ వికసించినాయి అనుకుంటున్నారు. తావేవ చరణవు ధన్యవు కాశీమభిప్రాయ. ఎవరి పాదములు ధన్యములంటే కాశీకి వెళ్ళే వాళ్ళ పాదాలు ఉంటాయే. కాశీకి వెళ్ళాలని టికెట్ రిజర్వ్ చేసుకొని ఆ ట్రైన్ ఎక్కి దిగి ప్రయాణం అవుతారే, వాళ్ళ చరణములు. ఏయం కథా శృతాస్మాభిర్వేధసా సముదీరిత. ఈ రకం అని చెప్పి అనుకున్నారు దేవతలందరూ కూడా. ఇప్పుడు మనకే తస్యా మనకింత పుణ్యం ఏమిటయా అంటే ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నారు దేవతలు. బ్రహ్మగారు అగస్త్యుడి యొక్క గొప్పతనాన్ని చెప్పారు, సత్యలోక విశేషాలన్నీ చెప్పారు కదా. ఇవన్నీ శ్రవణం చేశాం, దాని ఫలితం మనకి ఇప్పుడే వచ్చింది, కాశీకి వెళ్ళేటువంటి అదృష్టం కలిగింది అని అనుకుంటున్నారండి. ఈ బ్రహ్మగారు చెప్పినటువంటి సత్యలోక ప్రభావం వల్ల, అగస్త్యుని యొక్క విశేషాన్ని గురించి బ్రహ్మ చెప్పిన కారణం చేత ఆ పుణ్యం సద్యఫలమై ఇప్పుడు మనకు అనుకూలించి కాశీకి వెళ్ళే అదృష్టం కలిగింది. అక్కడికి వెళ్ళి మన అగస్త్యుడిని ప్రార్థించి వింధ్యపర్వతము నుండి వచ్చేటువంటి ఉపద్రవాన్ని మనం బయటపడవచ్చు, కాశీని దర్శించవచ్చు. ఏకక్రియా ద్వ్యర్థికరీ బహువ. ఒక్క పనికి వెళితే 2 పనులు మనకు సాధ్యం అవుతున్నాయి. ఎంతో పుణ్యగౌరవం వల్ల మనకి ఇది లభించిందని ఎంతో సంతోషించినటువంటి వాళ్ళై కాశీకి బయలుదేరారండి. ఇదం పుణ్యతమమాఖ్యానం. ఈ పవిత్రమైనటువంటి వాళ్ళకు కొద్దిగా ఆలస్యమైంది. ఈ కథ రేపటి నుంచి తొందరగా చెబుదామండి. ఉదయం ఉంది, ఇవాళ జ్వరం వచ్చింది ఉదయం 7ంటికి, మళ్ళీ చిన్నగా తగ్గింది 4ంటికి. ఇది చాలా పవిత్రమైనటువంటి ఆఖ్యానం. ఎవరైతే వింటారో వినిపిస్తారో వాళ్ళ సర్వ పాపములు పోతాయి. కొడుకులు భార్య వీళ్ళందరితో కూడినటువంటి వాళ్ళై సర్వపాపముల నుండి విముక్తులవుతారు. వంశం బాగా అభివృద్ధి చెందుతుంది. ఇహలోకంలో సర్వసుఖాలు అనుభవిస్తారు. చివరికి సత్యలోకంలో వెళతారండి, కనీసం శాశ్వతంగాట. సత్యలోకే చిరం స్థిత్వా తతో యాస్యంతి శాశ్వతం. సత్యలోకానికి వెళ్ళి చాలా కాలం ఉంటారు. ఆ తర్వాత అంతటితో ఉండదు, శాశ్వతమైన స్థితిని పొందుతారు. అంటే మళ్ళీ పునరావృత్తిరహితమైన సాయుధ్యముక్తిని పొందుతారు అని చెప్పి చెబుతున్నారు. పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగస్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీ శివాయ నమః. మంగళం శ్రీమహేశాయ సర్వభూతాంతరాత్మనే నీలకంఠాయ నిత్యాయ గౌరీనాథాయ మంగళం. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ సాంబదేవాయ మంగళం. కాశీపుర నివాసాయ కామితార్థప్రదాయినే అన్నపూర్ణా సమేతాయ విశ్వనాథాయ మంగళం. విశ్వస్య కళ్యాణమస్తు, ధర్మస్య జయోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, గోవధస్య నిషేధోస్తు, లోకస్య కళ్యాణమస్తు. స్వస్తి.